Let me discuss later. We will continue for today's session. Yeah. మనం ప్రీవియస్ సెషన్లో మనం ఏం చేసామంటే పైథాన్ గురించి ఇంట్రడ్యూస్ చేసుకుందామని అనుకున్నాం. ఆ పైథాన్ని నాట్ ఓన్లీ ఏ సింగిల్ డే, ఒకే రోజులో మనం పైథాన్ అనేది నేర్చుకోలేం కాబట్టి మనం ఏం చేసామంటే బ్రేక్ డౌన్ ఇంటూ ద స్మాల్ పార్ట్స్, అంటే టోటల్ పైథాన్ కోర్స్ మొత్తాన్ని కూడా మనం ఏం చేసామంటే చిన్న చిన్న భాగాలుగా మనం ఏం చేసామంటే విభజించుకొని మనం ఏం చేసామంటే ఎంటైర్ ద కాన్సెప్ట్స్ని మొత్తాన్ని కూడా ఏం చేసామంటే ఈజీగా మనం ఎలా లెర్న్ చేయాలి అనే దాని గురించి మనం ఆల్రెడీ మన యొక్క ఎజెండాలో డిస్కస్ చేసుకున్నాం. ఓకే, ఈ రోజు మన యొక్క సెషన్లో మనం ఏం చేస్తున్నాం అంటే పైథాన్లో ప్రోగ్రామింగ్ అనే ఒక కాన్సెప్ట్ని గురించి ఇంట్రడ్యూస్ చేసుకున్నాం. అంటే ప్రోగ్రామ్ అంటున్నారు కదా, ఈ ప్రోగ్రామింగ్ అంటే ఏంటిది, ఈ ఫండమెంటల్స్ అన్నీ కూడా ఒకసారి ఏం చేద్దామంటే మనం ఈ రోజు సెషన్లో డిస్కస్ చేసుకుందాం. దానికోసం ఈ రోజు సెషన్లో మనం ఏం డిస్కస్ చేస్తామంటే బేసిక్ టెర్మినాలజీస్ని గురించి ఇంట్రడ్యూస్ చేసుకుందాం. ప్రోగ్రామింగ్ అంటే స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. ఈ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్లో మనం ఏం చేస్తామంటే బేసికల్గా వాడే కీ ఫండమెంటల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఏం చేద్దామంటే ఈ రోజు సెషన్లో డిస్కస్ చేద్దాం. లేటర్ ఏం చేద్దామంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, అసలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటిది, ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనం అసలు పైథాన్నే మనం ఎందుకు చూస్ చేసుకున్నాము, అసలు పైథాన్ని చూస్ చేసుకోవడం వల్ల మార్కెట్ యొక్క లాస్ట్ 5 years ట్రాక్స్ ఎలా ఉన్నాయి, అసలు మనం పైథాన్ అనేది నేర్చుకోవడం వలన మనకేమన్నా అసలు జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయా ఉండవా అనే వాటి గురించి మొత్తం కూడా ఏం చేద్దామంటే ఈ రోజు సెషన్లో ఇంట్రడ్యూస్ చేసేసుకుందాం. ఆఫ్టర్ దట్ పైథాన్ అనేది అందరం కూడా ఏం చేస్తామంటే మామూలుగా ఏదైనా సరే క్యాలిక్యులేషన్స్ కనుక చేయాలి అనుకో, మామూలుగా మనందరం ఏం చేస్తాం క్యాలిక్యులేటర్లో యూజ్ చేస్తాం. ఈ క్యాలిక్యులేటర్ యూజ్ చేయకుండా మనం పైథాన్నే యూజ్ చేసుకొని మనం ఏం చేయొచ్చు అంటే ఒక క్యాలిక్యులేటర్లా వర్క్ చేయొచ్చు అనమాట. అలా ఎలా వర్క్ చేస్తాము అనే వాటిలో ఉండే అర్థమెటిక్ ఆపరేషన్స్ అన్నిటిని కూడా ఏం చేద్దామంటే ఈ రోజు సెషన్లోనే మనందరం కూడా ఏం చేద్దామంటే లెట్ మీ డిస్కస్. ఈ రోజు సెషన్లో మనందరం కూడా ఏం చేద్దామంటే డిస్కస్ చేసుకోవడం అనేది చేద్దాం. ఓకేనా? ఓకే, దాంట్లో ఫస్ట్ కాన్సెప్ట్ గురించి చూద్దాం. ఓకే, ఈ రోజు సెషన్ని మనం ఏం చేస్తున్నాం అంటే ఇంట్రడక్షన్ టు ప్రోగ్రామింగ్. అసలు ప్రోగ్రామింగ్ అంటే ఏంటిది, ఈ ప్రోగ్రామింగ్ అనే కాన్సెప్ట్ని గురించి ఈరోజు ఇంట్రడ్యూస్ చేసుకుంటాం అనుకున్నాం కదా. వాటిలో ఉండే ఫ్యూ మోర్ కాన్సెప్ట్స్ గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకుని ఒకసారి చూద్దాం. ఏంటిది, దాంట్లో ఫస్ట్ వన్ ఏంటిది, సాఫ్ట్వేర్ అంటే ఏందో చెప్పుకున్నాం. సాఫ్ట్వేర్ అంటే ఏం చెప్పుకున్నాము, ఇవన్నీ మీ అందరికి చాలాసార్లు చెప్పాను కాబట్టి మరొకసారి ఫాస్ట్గా కంప్లీట్ చేస్తున్నాను. సాఫ్ట్వేర్ అంటే ఏంటి అంటే కొన్ని సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, అంటే కొన్ని ఇన్స్ట్రక్షన్స్, చాలా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఏ ఇన్స్ట్రక్షన్స్ని అయితే హార్డ్వేర్కి పాస్ చేస్తామో అలా పాస్ చేయడానికి ఏమని పిలుస్తామంటే సాఫ్ట్వేర్ అని పిలుస్తాం. సాఫ్ట్వేర్ అంటే మీ అందరికి అర్థమైందా, సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, వాటిని మనం ఏం చేస్తామంటే హార్డ్వేర్కి ఏం చేస్తామంటే పాస్ చేస్తూ ఉంటాం. ఇలా పాస్ చేసే వాటిని ఏమంటారంటే సాఫ్ట్వేర్స్ అని పిలుస్తారు. మీ అందరికీ అర్థమైంది కదా. ఎలా అంటే మీ అందరికీ చెప్పాను, మన ఇంటికాడ ఒక చిల్లర్ షాప్ ఉంది. ఆ చిల్లర్ షాప్లో ఉండే వస్తువులన్నీ కూడా ఏంటిది, అన్నీ కూడా బల్క్లో దొరుకుతాయి కాబట్టి వాటన్నిటిని కూడా ఫిజికల్గా మనం టచ్ చేయగలం కాబట్టి వాటన్నిటిని కూడా ఏమనుకోవచ్చు హార్డ్వేర్స్ అని అనుకుందాం. ఆ హార్డ్వేర్స్ని తీసుకురావాలనుకో, మన ఇంట్లో ఉన్న కొత్త పిల్లవాడిని కనుక పంపాలి అనుకో, అప్పుడు మనం ఏం చేస్తాము, కొన్ని సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి చూద్దాం. అరే రోడ్డు మీద నువ్వు సైకిల్ వేసుకోరా, సైకిల్తో కొంచెం చాలా వెయిట్ ఉంటాయిరా, వాటన్నిటిని జాగ్రత్త కవర్లు ఉన్నాయో లేదో చూడరా, లేకపోతే వాటన్నిటిని బండి మీద పెట్టుకొని జాగ్రత్తగా ఇంటికి రారా, లెఫ్ట్కి వెళ్ళి రైట్కి వెళ్ళరా, పలానా షాప్ కాడ ఉంటుందిరా, పలానా డబ్బులు అడిగితే పలానా చేయరా, ఇలా అన్ని చెప్తా ఉంటాం కదా. అంటే వీటిని ఏమనుకోవచ్చు ఇన్స్ట్రక్షన్స్ అంటాం. అంటే ఒక కొత్త పిల్లవాడికి మనం ఏం చేస్తాం, సరుకులు తీసుకురావాలని చెప్తే ఏం చెబుతాము, కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి ఆ సరుకులన్నిటిని తెప్పించుకుంటాం కదా. అలానే సాఫ్ట్వేర్ అంటే ఏంటంటే హార్డ్వేర్ చేత ఏదన్నా పని చేయించాలనుకో ఏం చేస్తాయంటే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇస్తాయి అనమాట. ఏటికి, హార్డ్వేర్కి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం ద్వారా మన వర్క్ మొత్తం కూడా కంప్లీట్ అవుతా ఉందనుకో, అలాంటి వాటిని ఏమంటారంటే సాఫ్ట్వేర్స్ అని పిలుస్తాం. సాఫ్ట్వేర్ అంటే మీ అందరికి అర్థమైందా, కొన్ని సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని హార్డ్వేర్కి పాస్ చేసే వాటిని ఏమంటారంటే సాఫ్ట్వేర్స్ అంటారు అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఓకే డన్. ఇక్కడ మీరు ఫోన్ కనుక చూసారు, స్క్రీన్ అనేది ఒక హార్డ్వేర్. ఆ స్క్రీన్ లోపల ఏమున్నాయి, వాట్సాప్, ఇలా బోల్డ్ అనే యాప్స్ ఉన్నాయి కదా.
వాటికి ఏం చేసామో మనకు తెలియదు, కొన్ని ఇన్స్ట్రక్షన్స్ చెప్పాం. ఇప్పుడు మా సతీష్ అనే అబ్బాయి వాట్సాప్ అనేది చూడాలి అనుకున్నాడు. అప్పుడు ఏం చేస్తున్నాము, ఫోన్ అనే స్క్రీన్ అనే హార్డ్వేర్ కి మనం ఏం చూస్తున్నాము, ఏం చెప్పామో తెలియదు, కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. ఇలా 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 అనేసి ఇలా నొక్కితేనే చూపించని చెప్పాను అనమాట. మా సతీష్ అనే అబ్బాయి ఏల్తో వాట్సాప్ అనే దాన్ని టచ్ చేస్తేనే అది ఓపెన్ చెయ్యని చెప్పాను అనమాట. అప్పుడు ఏం చేస్తుంది, సతీష్ అనేవాడు వాట్సాప్ అనే దాన్ని క్లిక్ చేసినప్పుడు మాత్రమే అది ఓపెన్ అయిపోయింది, లేకపోతే ఓపెన్ కాదు కదా. అంటే అలా చెప్పే వాటిని ఏమంటారంటే ఇన్స్ట్రక్షన్స్ అంటారు. అంటే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినప్పుడే హార్డ్వేర్ అనేది రెస్పాండ్ అయ్యేటట్లు గనక డెవలప్ చేయడాన్ని ఏటితో డెవలప్ చేస్తామంటే సాఫ్ట్వేర్స్ యూజ్ చేసి డెవలప్ చేస్తాం అనమాట. సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం, వాటిని దేనికి ఇస్తాము, హార్డ్వేర్కి ఇచ్చి అవి వర్క్ అయ్యేటట్లు చేసే బాధ్యత ఎవరు చేస్తారంటే సాఫ్ట్వేర్స్ అనేవి చేస్తాయి అనమాట. ఓకేనా? ఓకే డన్. అలానే మరొక కాన్సెప్ట్ కూడా నేర్చుకున్నాం కదా, ఏంటిది అంటే మనం ఏవైతే చెప్పుకున్నామో ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పుకున్నాం. సాఫ్ట్వేర్ అంటే ఏం చెప్పుకున్నాము, కొన్ని ఇన్స్ట్రక్షన్స్ని హార్డ్వేర్కి పాస్ చేసే వాటిని సాఫ్ట్వేర్స్ అంటారని చెప్పుకున్నాం. ఏవైతే మనం చెప్పుకున్నామో ఇన్స్ట్రక్షన్స్, ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నిటిని కూడా మనం ఏం చేసామంటే రాయడాన్ని ఏమంటారంటే ప్రోగ్రామింగ్ అంటాము అని చెప్పుకున్నాం. అంటే సపోజ్ మనం ఏం చేశాను, ఇందాక నేనేం చేశాను, సాఫ్ట్వేర్ అంటే ఏం చెప్పాను, మన ఫోన్లో యాప్స్ ఉన్నాయి, ఆ యాప్ని సతీష్ అనే అబ్బాయి ఒక ఫోన్ ఉంది, ఆ ఫోన్లో బోల్డ్ అనే యాప్స్ ఉన్నాయి, దాంట్లో ఫేస్బుక్ అనే ఒక యాప్ ఉంది. ఆ ఫేస్బుక్ అనే యాప్ని ఓపెన్ చేయాలనుకో మనం ఏం చేస్తాము, వెళ్ళి ఫేస్బుక్ మీద టచ్ చేసినప్పుడు మాత్రమే ఏమవుతుంది, అది ఓపెన్ అవుతుంది. సరే అని నేనేం చేశాను అంటే ఒక ఇనప రాడ్ తీసుకొచ్చి దాని మీద టచ్ చేశాను, అప్పుడు ఓపెన్ అయిద్దా? ఓపెన్ అవ్వదు. ఎప్పుడు మాత్రం ఓపెన్ అయింది, మన చెయ్యి టచ్ అయినప్పుడు మాత్రమే ఏమవుతుంది, ఆ యాప్ అనేది ఓపెన్ అవుతుంది. అంటే మనం ఏం చెప్పాము, ఆ హార్డ్వేర్కి ఏం చెప్పాను, ఆ యాప్ మీద ఎవరైతే చెయ్యి టచ్ అయిద్దో వాళ్ళవి మాత్రమే టచ్ అయినప్పుడు మాత్రమే యాప్ ఓపెన్ అయ్యేటట్లు చెయ్యి అని ఒక ఇన్స్ట్రక్షన్ చెప్పాను అనమాట. అప్పుడు ఏమైందంటే ఆ సిచ్యువేషన్లో మాత్రమే నాకేమైందంటే మొబైల్లో ఉన్న ఫేస్బుక్ అనే యాప్ ఓపెన్ అయిపోయింది అనమాట. ఓకే డన్. అలానే ఇప్పుడు మా వసంత్ అనే అమ్మాయి ఏం చేసిందంటే ఫోన్కి ఒక లాక్ పెట్టేసింది అనమాట. ఇప్పుడు అదేం చేసేసాను, అది ఓపెన్ చేయాలనుకో మా కాసిం అనేవాడు వెళ్ళేసేసి ఫోన్ నొక్కితే రాదు కదా. ఏదైతే కరెక్ట్ పాస్వర్డ్ అయితే ఉందో ఆ పాస్వర్డ్ని ఎంటర్ చేసినప్పుడు మాత్రమే ఆ ఫోన్ ఓపెన్ అవ్వు అని ఒక ఇన్స్ట్రక్షన్ చెప్పాను అనమాట. అంటే అప్పుడు ఏమైంది అంటే ఇలా చెప్పే వాటిని ఏమంటారు, ఇన్స్ట్రక్షన్స్ అని. మీ అందరికి అర్థమైందా? అంటే హార్డ్వేర్కి మనం ఏం చేస్తున్నాం అంటే ఇన్స్ట్రక్షన్స్ని పాస్ చేసే వాటిని ఏమంటారంటే హార్డ్వేర్స్కి ఇన్స్ట్రక్షన్స్ని పాస్ చేసే వాటిని ఏమంటారంటే సాఫ్ట్వేర్స్ అని పిలుస్తారన్నమాట. ఓకే డన్. ఆ ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నిటిని కూడా రాయడాన్ని సాఫ్ట్వేర్ భాషలో ఏమంటారంటే ప్రోగ్రామింగ్ అంటారు. మీరందరూ చెప్పాలన్నమాట. ప్రోగ్రామింగ్ అంటే ఏంటిది అంటే మీరే చెప్పాలి. సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, ఆ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ని రాయడాన్ని ఏమంటారంటే సాఫ్ట్వేర్ టెర్మినాలజీలో ఏమని పిలుస్తామంటే ప్రోగ్రామింగ్ అని పిలుస్తాం అనమాట. ఓకేనా? మీ అందరికి అర్థమైంది కదా సతీష్? ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్. ఆఫ్టర్ దట్ ఇంకొక కాన్సెప్ట్ కూడా నేర్చుకున్నాం. ఏంటిదంటే కోడ్ అనే కాన్సెప్ట్ కూడా నేర్చుకున్నాం. కోడ్ అంటే ఏం చెప్పుకున్నాము, మనం ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి అన్నాం చూడు, ఆ ఇన్స్ట్రక్షన్స్ నే వేరొక నేమ్ తో ఏమని పిలుస్తారంటే, ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా, సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా, ఆ ఇన్స్ట్రక్షన్స్ నే వేరొక నేమ్ తో ఏమని పిలుస్తారంటే కోడ్ అని పిలుస్తారు. అంటే సాఫ్ట్వేర్ అంటే ఏంది, హార్డ్వేర్ కి కోడ్ ని పాస్ చేసే వాటిని ఏమంటారంటే సాఫ్ట్వేర్స్ అంటారు. ఓకేనా? ఆ కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ ని రాయడాన్ని ఏమని పిలుస్తారంటే ప్రోగ్రామింగ్ అని పిలుస్తారన్నమాట. కోడ్ అనేది ఉంటుంది అంటే మీకు ఇంకా ఈజీగా అర్థం కావాలనుకో, మనం జనరల్గా ఏం చేస్తారు, పైథాన్ అనేది కోడింగ్ అంటారు కదా, కోడ్ని రాయడాన్ని ప్రోగ్రామ్ అంటారు, ఆ కోడ్ని హార్డ్వేర్కి పాస్ చేసే వాటిని ఏమంటారంటే సాఫ్ట్వేర్స్ అంటారు అని గుర్తుపెట్టుకున్నా. ఓకేనా? ఈ 3 వర్డ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. అందుకని మరొకసారి చెప్తున్నాను, హార్డ్వేర్కి సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని పాస్ చేయడాన్ని సాఫ్ట్వేర్స్ అంటారు, ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయో వాటిని రాయడాన్ని సాఫ్ట్వేర్ భాషలో ఏమంటారంటే ప్రోగ్రామింగ్ అంటారు, ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయో ఆ ఇన్స్ట్రక్షన్స్ని సాఫ్ట్వేర్ భాషలో ఏమని పిలుస్తారంటే కోడ్ అని పిలుస్తారు. అంటే 3 వర్డ్స్ గురించి మనం బాగా నేర్చుకున్నాం. ఓకేనా? ఓకే దెన్. అలానే ఇంకా కొన్ని కాన్సెప్ట్స్ని కూడా నేర్చుకున్నాం. వాటిలో ఏంటిది అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏందో నేర్చుకున్నాం. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే ఒక మనిషి ఇంకొక మనిషితో మాట్లాడాలి అంటే
తెలుగు, హిందీ, కన్నడ, బెంగాలీ అని ఇట్లా డిఫరెంట్ లాంగ్వేజెస్ యూజ్ చేసినట్లు ఒక మనిషి కంప్యూటర్కి అర్థమయ్యేలా చెప్పడానికి మన ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నిటిని కూడా కంప్యూటర్కి అర్థమయ్యేలా చెప్పాలి అంటే మనం ఏం చేస్తామంటే ఒక లాంగ్వేజ్ అనే దాన్ని యూజ్ చేస్తాం. దానిని ఏమంటారంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని పిలుస్తాం. అంటే మనము ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో ఆ ఇన్స్ట్రక్షన్స్ ని కంప్యూటర్కి అర్థమయ్యేలా చెప్పడానికి మనం కూడా ఏం చేస్తామంటే ఒక లాంగ్వేజ్ అనేది అన్ని యూజ్ చేస్తాం. దాన్ని ఏమంటారంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో దాన్ని ఏమంటారంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని పిలుస్తారు. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే మీ అందరికి అర్థమైందా? అంటే మనము మనిషి కంప్యూటర్కి అర్థమయ్యే భాషలో చెప్పడానికి చూస్ చేసుకునే ఒక భాషని ఏమంటారంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని పిలుస్తాం అనమాట. ఓకేనా? మీ అందరికి ఇది కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. అలానే మరొక కాన్సెప్ట్ కూడా డిస్కస్ చేసుకున్నాం. ఏంటిది? సింటాక్స్ అంటే ఏంటిది అనేది డిస్కస్ చేసుకున్నాం. సింటాక్స్ అంటే ఏమని నేర్చుకున్నాము? మనం ఏం చేస్తాం, మనం ఏదైతే ఒక భాషలో మనం మాట్లాడుతూ ఉంటామో ఆ భాషలో మనం ఫ్లూయెంట్ గా మాట్లాడాలి అంటే మనం ఏం చేస్తాము, గ్రామర్ రూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ గ్రామర్ రూల్స్ ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే మనం మన దగ్గర ఉన్న భాష లాంగ్వేజ్ ఏదైతే ఉందో ఆ లాంగ్వేజ్ లో ఫ్లూయెంట్ గా అనేది మాట్లాడతాం. అప్పుడే కదా మనం బాగా బ్రిలియంట్ అని అనుకుంటాము, అప్పుడే కదా మనం చెప్పే ప్రతిదీ కూడా పక్కన వాళ్ళకి అర్థమయ్యేది. అలానే మనం కూడా ఏం చేసేసామంటే ఒక లాంగ్వేజ్ లో అంటే మనం కంప్యూటర్ తో మాట్లాడాలి అంటే మనం ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనే దాన్ని యూజ్ చేసుకున్నాం. ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ని యూజ్ చేసేటప్పుడు మనం దాంట్లో ఉన్న ప్రతి వర్డ్ కూడా కంప్యూటర్కి అర్థమయ్యేలా క్లియర్ కట్గా చెప్పాలి. ఎప్పుడైతే మనం చెప్పే లాంగ్వేజ్ లో అనేది మిస్టేక్స్ ఉంటాయో అప్పుడు కంప్యూటర్ అనేది అర్థం చేసుకోదు అనమాట. అందుకోసం మనం ఏం చేయాలంటే ఏ లాంగ్వేజ్ లో అయితే మనం కంప్యూటర్ తో మాట్లాడాలనుకుంటున్నామో ఆ లాంగ్వేజ్ లో రూల్స్ అనే వాటిని మనం ఏం చేయాలంటే యునిక్ అంటే ఫిక్స్డ్ గా ఫాలో అయిపోవాలన్నమాట. అలాంటి దాన్ని ఏమంటారంటే సింటాక్స్ అని పిలుస్తారు అన్నమాట. సింటాక్స్ అంటే మీ అందరికి కూడా తెలుస్తున్న రూల్స్ ఆఫ్ లాంగ్వేజ్. అంటే మనం ఏ భాషలో అయితే మనం మాట్లాడుతున్నామో ఆ భాషలో చెప్పే ప్రతి వర్డ్ కూడా ఏం కావాలి అంటే కంప్యూటర్ క్లియర్ గా అర్థమయ్యేలా చెప్పాలి. అలా చెప్పడాన్ని ఏమంటారంటే సింటాక్స్ అంటాము అనేసి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. అంటే ఇది కూడా మీ అందరికీ తెలుసు. ఓకేనా? ఓకే. అలానే మరొక కాన్సెప్ట్ ని కూడా మనం లాస్ట్ సెషన్ లో అనేది నేర్చుకున్నాం. అదేంటిది అంటే ఒకసారి చూద్దాం. అలానే ఏం చేసేసామంటే మనం కంప్యూటర్తో మాట్లాడాలి అంటే మనం ఏం చేసామంటే మనం కంప్యూటర్తో మాట్లాడాలి అంటే బోల్డ్ అండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనం ఏం చేయొచ్చు అంటే కంప్యూటర్తో మనం వర్క్ చేయొచ్చు అని చెప్పుకున్నాం. అరౌండ్ ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి అంటే మొత్తం ఎన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మొత్తం ఎన్ని ఉన్నాయి అంటే 700 ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. వాటిలో మోస్ట్ పాపులర్ ఏంటిదంటే మీరు ఇక్కడ చూసే ఏవైతే స్క్రీన్ మీద కనపడుతున్నాయో ఈ స్క్రీన్ మీద కనపడే ప్రతిదీ కూడా ఏంటంటే మోస్ట్ పాపులర్ లాంగ్వేజ్ అనమాట మార్కెట్లో. అందుకని అందరం కూడా ఏం చేస్తున్నారంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే రే జావా నేర్చుకుంటానరా, నేను పైథాన్ నేర్చుకుంటానరా, నేను .NET నేర్చుకుంటారా, నేను C++ ఇలా అవన్నీ నేర్చేసుకుంటానరా, మాకు మంచి జాబ్ రావాలరా అనేసి అందరూ కూడా ఏం చేస్తారంటే ఒక లాంగ్వేజ్ ఇట్లా మార్కెట్లో ఉన్న పైథాన్, జావా అని ఇలాంటి పాపులర్ లాంగ్వేజెస్ అనేది నేర్చుకోవడం ద్వారా ఏం చేస్తారంటే జాబ్స్ అనే వాటిని అచీవ్ చేస్తూ ఉంటారనమాట. అలాంటి వాటిలో మొత్తం ఎన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి అంటే మొత్తం దాదాపు 700 ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. వాటిలో ఏంటిదంటే మోస్ట్ పాపులర్ పైథాన్ అని, గో లాంగ్వేజ్ అని, జావా అనేసి, జావా స్క్రిప్ట్ అని, C++ అనేసి ఇలాంటి మోస్ట్ పాపులర్ లాంగ్వేజెస్ని యూజ్ చేయడం ద్వారా మనకి ఏమవుతుందంటే మార్కెట్లో పిచ్చ డిమాండ్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా? ఓకే. అలానే మనం ఏం చేసుకున్నాం అంటే మనకి మార్కెట్లో బోల్డ్ అండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి అనుకున్నాం కదా. హలో, ఈజ్ ఇట్ ఆడిబుల్? యా, మార్కెట్లో మనకి ఏంటంటే బోల్డ్ అండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి కాబట్టి ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అన్నిటిలో కూడా మనకి ఏంటి అంటే ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బోల్డ్ అండ్ ఉన్నాయి అని చెప్పుకున్నాం కదా. అటన్నిటిలో కూడా మోస్ట్ పాపులర్ మనం ఏంటంటే పైథాన్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని మనందరం కూడా ఏం చేద్దామంటే నేర్చుకుందామని చూస్ చేసుకున్నాం. అంటే మార్కెట్లో ఎన్నో లాంగ్వేజెస్ ఉంటే మనం దేన్ని పికప్ చేసుకున్నాం? పైథాన్ అనే లాంగ్వేజ్ని పికప్ చేసుకున్నాం. వై అసలు మనం పైథాన్ని ఎందుకు నేర్చుకోవాలి? అసలు పైథాన్ నేర్చుకుంటే అసలు భవిష్యత్తు ఉంటుందా లేదా? అసలు పైథాన్ నేర్చుకోవడం వల్ల వచ్చే అడ్వాంటేజెస్ ఏంటిది? ఈ మొత్తం కాన్సెప్ట్ గురించి మనం ఏం చేద్దామంటే
ఈ రోజు సెషన్లో మనం నేర్చుకుందాం. అంటే మార్కెట్లో మా ఫ్రెండ్ సతీష్ అనే అబ్బాయి ఏం చెప్పాడంటే, సార్ మార్కెట్లో పైథాను, జావా, ఇవి డాట్ నెట్ ఇలా బోల్డ్ కోర్సెస్ ఉన్నాయి సార్. అవన్నీ కాకుండా మేము అసలు పైథాన్ని ఎందుకు నేర్చుకోవాలనుకుంటున్నాం సార్, అసలు దాని గురించి అసలు డీటెయిల్డ్గా మాకు చెప్పండి సార్ అని చెప్పాడనమాట. అందుకోసం మనం ఏం చేసామంటే, ఇన్ని లాంగ్వేజెస్ ఉంటే మనం అవన్నీ కాకుండా ఓన్లీ పైథాన్ని ఎందుకు చూస్ చేసుకున్నాం అనేది దాని గురించి ఈ రోజు సెషన్లో మనం ఇంట్రడ్యూస్ చేసేసుకుందాం. ఓకేనా? ఓకే. అసలు పైథాన్ని మనం ఎందుకు చూస్ చేసుకున్నామంటే, పైథాన్ ఈజ్ ఏ వర్సటైల్ లాంగ్వేజ్ అని పిలుస్తారు. అంటే వర్సటైల్ లాంగ్వేజ్ అంటే ఏంటిది, ఆ వర్డ్ అనేది తర్వాత చూద్దాం. పైథాన్ అనేది ఒక వర్సటైల్ లాంగ్వేజ్ అనమాట. అసలు వర్సటైల్ లాంగ్వేజ్ అంటే ఏంటిదో చూద్దాం. మీరు కనుక ఎప్పుడన్నా సరే ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి కనుక వెళ్ళారనుకో, ఆ సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఏముంటాయి అంటే బోలెడన్ని డొమైన్స్ అనేవి ఉంటాయి అనమాట. బోల్డ్ మంది ఎంప్లాయీస్ ఉంటారు. అందరూ కూడా ఒకే వర్క్ చేయరన్నమాట. వాళ్ళందరూ కూడా డిఫరెంట్ వర్క్స్ చేస్తారు. అంటే లైక్ మనం గనక ఏదైనా ఒక పెద్ద మాల్కి వెళ్ళామనుకో, ఆ పెద్ద మాల్కి వెళ్తే ఆ మాల్లో ఏముంటాయి, అన్ని ఐటమ్స్ అన్ని ఒకే చోట ఉంటాయా? అన్ని ఐటమ్స్ అన్ని కూడా ఒకే రూమ్లో ఉంటాయా? ఉండవు కదా. వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు, మన ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఏం చేస్తారు, స్టాల్స్ ఒక్కొక్క రూమ్స్ రూపంలో ఏసీస్ అనేసి ఒక ఫ్లోర్ తీసుకుంటారు. ఆ ఫ్లోర్ అంతా ఏసీస్ ఉంటాయి. తర్వాత రెండో ఫ్లోర్కి వెళ్తే టీవీస్ అని, మిక్సెస్ అని, గ్రైండర్స్ అని, గ్రాసరీస్ అని, ఒక డిమార్ట్కి వెళ్ళామనుకో అన్ని ఐటమ్స్ ఒకే చాట్ ఉండవు కదా. ఒక్కొక్క స్టోర్లో ఒక్కొక్కటి ఉంటుంది కదా. ఈ స్టోర్ని సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఏమంటారంటే డొమైన్ అని పిలుస్తారు. అంటే ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో బోల్డ్ అన్ని డొమైన్స్ ఉంటాయి అనమాట. అంటే లైక్ జావా స్క్రిప్టింగ్ డొమైన్ అనేసి, సేల్స్ ఫోర్స్ డొమైన్ అనేసి, ఇంకా ఇంకా ఇలా బోల్డ్ అన్ని డొమైన్స్ ఉంటాయి అనమాట. అంటే మనం సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేసేసేటప్పుడు చిన్న కంపెనీ నుండి పెద్ద కంపెనీ వరకు అందరూ కూడా ఏం చేస్తారంటే ఒకే 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 వర్క్తో అనేది ఆ కంపెనీని రన్ చేయలేరు అనమాట. అందుకోసం వాళ్ళు ఏం చేస్తారంటే బోల్డ్ అన్ని డొమైన్స్ని బేస్ చేసుకొని కంపెనీస్ని స్టార్ట్ చేసి వాటితో వర్క్ చేస్తూ ఉంటారన్నమాట. వాటిలో ఒకటి ఏంటిదంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ అనేది ఒక డొమైన్ అనమాట. అంటే అలానే ఇంకొకటి కనుక చూసానుకో బిగ్ డేటా అని ఒక డొమైన్ అనమాట. అలానే స్మార్ట్ డివైజెస్ అండ్ ఐఓటీ అంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటారు అనమాట. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ మీరు ఇంటర్నెట్లో వెతికే ప్రతిదీ కూడా ఇంటర్నెట్కి సంబంధించిన ప్రతి కాన్సెప్ట్ని కూడా వర్క్ చేసే డొమైన్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. అలానే ఇంకా సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంకొక డొమైన్ కూడా ఉంటుంది అనమాట. అదేంటిదంటే గేమ్ డెవలప్మెంట్. అంటే మనందరం కూడా ఏం చేస్తున్నాం, బోల్డ్ అని గేమ్స్ ఆడుతున్నాం కదా. ఆ గేమ్స్ ఆడేవన్నీ కూడా ఎవరు చేస్తారంటే అందరూ ఒకళ్ళే చేయరనమాట. వాటికి సపరేట్గా ఒక డొమైన్ అనేది ఉంటుంది అనమాట. ఒక టీం ఉంటుంది. ఆ టీం వాళ్ళు మాత్రం ఏం చేస్తారంటే ఆ గేమ్ని డెవలప్ చేస్తూ ఉంటారు. అలానే ఇంకా మనం కనుక చూసుకున్నాం అనుకో బ్యాక్ అండ్ డెవలప్మెంట్ అని ఒకటి ఉంటుంది అనమాట. అంటే బ్యాక్ అండ్ డెవలప్మెంట్ అనేది కూడా ఒక డొమైన్ అనమాట. మీ అందరికీ తెలుసు కదా. అంటే ఒక కంపెనీలో మనకు కనుక చూస్తే ఏముంటాయి అంటే బోల్డ్ అన్ని డొమైన్స్ ఉంటాయి. ఈ అన్ని డొమైన్స్లో కూడా ఏం చేస్తారంటే వర్క్ చేయడానికి దేంతో వర్క్ చేస్తారంటే పైథాన్ అనే లాంగ్వేజ్ని యూజ్ చేసి, మీరు స్క్రీన్ మీద చూసాను చూడు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బిగ్ డేటా, స్మార్ట్ డివైజెస్, గేమ్ డెవలప్మెంటు, బ్యాక్ అండ్ డెవలప్మెంట్, ఇలా బోల్డ్ అన్ని డొమైన్స్ ఉన్నాయి కదా. ఈ డొమైన్స్ అన్నిటిలో కూడా మనం ఏం చేయొచ్చు అంటే పైథాన్ అనే లాంగ్వేజ్ని యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే దానిలో ఉండే అప్లికేషన్స్ని మనం ఏం చేయొచ్చు అంటే రన్ అనేది చేయించవచ్చు అనమాట. అందుకోసం ఏం చేస్తామంటే బోల్డ్ అన్ని డొమైన్స్లో కూడా మనం పైథాన్ని యూజ్ చేయడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే వాటిని వర్క్ అయ్యేటట్లు చేయవచ్చు. కాబట్టి అందుకోసం పైథాన్ అనే దాన్ని ఏమని పిలుస్తారంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో వర్సటైల్ లాంగ్వేజ్ అని పిలుస్తారు. వర్సటైల్ లాంగ్వేజ్ అంటే ఏంటిదంటే ఒక దానిని బోల్డ్ అన్ని టెక్నాలజీస్లో, బోల్డ్ అన్ని ఫీల్డ్స్లో మనం యూజ్ చేయడాన్ని ఏమంటారంటే వర్సటైల్ అని పిలుస్తారు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో. అంటే ఇప్పుడు మా సతీష్ అనే అబ్బాయి ఉన్నాడు. ఆ సతీష్ అనే అబ్బాయి ఏం చేయగలడంటే ఫ్రంట్ ఎండ్ చేయగలడు, బ్యాక్ ఎండ్ చేయగలడు, ఇంకో టెస్టింగ్ చేయగలడు. ఇలా బోల్డ్ అన్ని వర్క్స్ అన్ని మనోడు చేయగలిగాడు అనుకో. అలా చేయడాన్ని ఏమంటారంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో అతనికి ఒక పేరు అనేది చెప్తామన్నమాట. దాన్ని ఏమంటారంటే వర్సటైల్ అంటారన్నమాట. అంటే వర్సటైల్ లాంగ్వేజ్ అంటే మీ అందరికి అర్థమైంది కదా. పైథాన్ అనేది ఒక వర్సటైల్ లాంగ్వేజ్ అనమాట. ఎందుకంటే పైథాన్ అనేది మనకి సాఫ్ట్వేర్ కంపెనీస్లో బోల్డ్ అన్ని డొమైన్స్ ఉంటాయి. ఆ డొమైన్స్లో ప్రతి డొమైన్లో కూడా ఏం చేస్తారంటే పైథాన్ అనే లాంగ్వేజ్ని యూజ్ చేసేసి వాటిలో వర్క్ చేసే అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఆల్మోస్ట్ ఆల్ ఆ పైథాన్ లాంగ్వేజ్ని యూజ్ చేసేసుకొని
వాటితో మనం వర్క్ అనేది చేయొచ్చు అనమాట. అందుకోసం పైథాన్ అనేది బీభత్సం. అందుకని పైథాన్ అనేది మోస్ట్ పాపులర్ అయిపోయింది అనమాట. అందుకని ఈ పైథాన్ అనేది ఒక వర్స్టైల్ లాంగ్వేజ్ కాబట్టి దీన్ని యూజ్ చేసి మనం అందరం కూడా ఏం చేయొచ్చు, బోల్డ్ అన్ని డొమైన్స్ లో వర్క్ చేయొచ్చు. కాబట్టి అందుకోసం ఏం చేస్తారంటే చిన్న చిన్న స్టార్ట్అప్స్ నుండి పెద్ద పెద్ద టాప్ టెక్ జైన్స్ వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా ఏం చేస్తారంటే ఈ పైథాన్ అనే లాంగ్వేజెస్ ఏం చేస్తారంటే, అంటే మీరు కనుక చూసారనుకో, ఒక మైక్రోసాఫ్ట్ అని, అమెజాన్ అని, గూగుల్ అని, ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి కదా. ఈ పెద్ద పెద్ద కంపెనీస్ అన్నిటిలో కూడా ఏముంటాయి అంటే ఓన్లీ ఒకే డొమైన్ ఉండదు అనమాట. బోల్డ్ అన్ని డొమైన్స్ ఉంటాయి. ఈ బోల్డ్ అన్ని డొమైన్స్ అన్నిటిలో కూడా వర్క్ చేయాలంటే దేన్ని యూజ్ చేస్తున్నారు, పైథాన్ అనే దాన్ని యూజ్ చేసి వర్క్ చేయొచ్చు కదా. అందుకోసం ఏం చేస్తారంటే మేజర్ అంటే పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని, మోస్ట్ పాపులర్ కంపెనీస్ అన్నిటిలో కూడా ఏం చేస్తారంటే ఈ పైథాన్ అనే దాన్ని యూజ్ చేయడం ద్వారా ఏమైందంటే, అందుకని ఈ పైథాన్ అనే దానికి బీభత్సమైన క్రేజ్ అనేది ఉందన్నమాట. అందుకోసం మనం ఏం చేస్తామంటే ఈ పైథాన్ అనే దాన్ని మనం ఏం చేస్తున్నామంటే మనం యూజ్ చేయడం అనేది చేసేసామన్నమాట. ఇంకా డీటెయిల్డ్గా తెలుసుకోవాలనుకో ఈ పైథాన్ యూజ్ చేయడం ద్వారా ఈ దానికి ఇంత 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 పాపులారిటీ రావడానికి మరొక కారణం కూడా ఉందన్నమాట. మరొక కారణం కూడా ఉందన్నమాట. ఏంటిది అంటే అది కూడా ఏంటిది అనేది చూద్దాం. ఓకేనా? ఓకే అండి. అది కూడా ఏంటిది అంటే ఈ పైథాన్ అనేది కనుక చూసానుకో, మీరు సాఫ్ట్వేర్ కంపెనీలో కనుక వర్క్ చేస్తున్నారనుకో, ఈ పైథాన్ యూజ్ చేసేసి ఎవరెవరు వర్క్ చేయొచ్చు అంటే ఈ పైథాన్ అనేది మనం నేర్చుకోవడం ద్వారా అసలు ఏ టెక్నాలజీస్లో మనం వర్క్ చేయొచ్చు అంటే దాని గురించి చూద్దాం. అంటే మనం పైథాన్ అనేది కనుక నేర్చుకున్నాం అనుకో, మనకి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మనల్ని ఎలా తీసుకుంటారంటే పైథాన్ డెవలపర్, అంటే పైథాన్ అనేది నేర్చుకోవడం ద్వారా మనకు ఆపర్చునిటీ అనేది ఎలా ఉంటుందంటే పైథాన్ డెవలపర్గా మనం ఆపర్చునిటీ పొందొచ్చు అనమాట. లేకపోతే మనం దేని ద్వారా కూడా వెళ్ళొచ్చు అంటే ఎంఎల్ ఇంజనీర్స్ అంటారు, అంటే మిషన్ లెర్నింగ్ ఇంజనీర్స్ అంటారు చూడండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ ఇంజనీర్స్ అంటారు చూడు. ఈ డొమైన్లో కూడా మనం పైథాన్ అనేది నేర్చుకోవడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఏఐ అండ్ ఎంఎల్ ఇంజనీర్గా కూడా మనం ఏమవ్వచ్చు అంటే సెటిల్ అనేది అయిపోవచ్చు అనమాట. ఇంకా దేంట్లో కూడా సెటిల్ అవ్వచ్చు అంటే డేటా సైంటిస్టులు అంటారనమాట, బిగ్ డేటా సైంటిస్టులు అంటారనమాట. ఈ డేటా సైంటిస్టులు కూడా ఏం చేస్తారంటే ఈ పైథాన్ అనే దాన్ని యూజ్ చేస్తారు. కాబట్టి మనం పైథాన్ అనేది నేర్చుకోవడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే డేటా సైంటిస్ట్గా కూడా మనం ఏం చేయొచ్చు అంటే మారిపోవచ్చు అనమాట, ఆపర్చునిటీస్ అని పొందొచ్చు అనమాట. ఇంకా మీ అందరికి కూడా తెలుసు కదా, డేటా ఎనలిటిక్స్ అని మరొకటి ఉంటుంది అనమాట. దీనిలో కూడా ఏం చేస్తారంటే పైథాన్ యూజ్ చేస్తారు. కాబట్టి మనం పైథాన్ నేర్చుకోవడం ద్వారా దీనిలో కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఆపర్చునిటీ అనేది గెయిన్ చేయొచ్చు అనమాట. అలానే ఇంకా సాఫ్ట్వేర్ డెవలపర్స్ అంటే ఏం చేస్తారు, యాప్ డెవలప్ చేయడం. అంటే యాప్స్ ఎవరైతే డెవలప్ చేస్తారో అప్లికేషన్స్, ఆ అప్లికేషన్ డెవలప్ చేసే దాంట్లో కూడా మనం ఏం చేయొచ్చు అంటే పైథాన్ యూజ్ చేసేసి చేయొచ్చు. కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే మనం సాఫ్ట్వేర్ డెవలపర్గా కూడా మనం ఏం చేయొచ్చు అంటే మారవచ్చు అనమాట. ఇంకా ఏంటిదంటే ఇప్పుడు మోస్ట్ పాపులర్ డెవాప్స్ ఇంజనీర్ అంటారు కదా. ఈ డెవాప్స్ ఇంజనీర్స్ కూడా ఏం చేస్తారంటే ఈ పైథాన్ అనేది దాంట్లో కోర్గా ఉంటుంది. కాబట్టి ఈ పైథాన్ అనే దాన్ని మనం నేర్చుకోవడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే డెవాప్స్ ఇంజనీర్గా కూడా మనం ఏం చేయొచ్చు అంటే సెటిల్ అనేది అయిపోవచ్చు అనమాట. అంటే మనం ఇప్పుడు దాకా చూసుకుంటే ఒక చిన్న కంపెనీ నుండి పెద్ద పెద్ద కంపెనీ వరకు ఆ కంపెనీలో ఏముంటాయి అంటే బోల్డ్ ఎంతమంది టీమ్స్ ఉంటాయి. కాబట్టి ఆ టీమ్స్లో ఉండే ఏవైతే డొమైన్స్ ఉన్నాయో ఆ డొమైన్స్ అన్నిటిలో కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూపించిన ఏ డొమైన్స్ అయితే ఉన్నాయో ఈ డొమైన్స్ అన్నిటిలో కూడా మనం ఏం చేయొచ్చు అంటే పైథాన్ అనేది నేర్చుకోవడం ద్వారా వాటిలో మనం ఏం చేయొచ్చు అంటే ఆపర్చునిటీస్ అనేవి పొందవచ్చు అనమాట. ఇంకా మనం ఏం చేయొచ్చు అంటే ఈ పైథాన్ నేర్చుకోవడం ద్వారా అసలు ఇంకా బీవచ్చు అంటే ఇన్ని డొమైన్స్లో జాయిన్ అవ్వచ్చు. కాబట్టి మన కెరీర్కి ఎంత బూస్టింగ్ అనేది అనిపిస్తుంది అంటే పైథాన్ నేర్చుకోవడం ద్వారా బోల్డ్ అంత బూస్టింగ్ అనేది ఉంటుంది అనమాట. ఓకేనా? ఓకే డన్. అసలు మనం ఈ పైథాన్ నేర్చుకోవడం ద్వారా అసలు శాలరీస్ ఎలా ఉంటాయి, అది యొక్క ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా మనం ఏం చేద్దాం అంటే ఇంకొంచెం డీట్గా అనేది అనలైజ్ అనేది చేసేసుకుందాం. ఓకే డన్. ఇప్పుడు దాకా మీ అందరికీ కూడా ఏం చెప్పాను అనేది ఒకసారి సమ్మరైజ్ చేద్దాం. మనం ఏం చేసేసామంటే మార్కెట్లో బోల్డ్ అని 700 ఆఫ్ పాపులర్ లాంగ్వేజెస్ అనేవి ఉన్నాయి అనమాట. అంటే ఈ పాపులర్ లాంగ్వేజెస్లో మనం దేన్ని యూజ్ చేసుకున్నాం అంటే పైథాన్ అనే లాంగ్వేజ్ని యూజ్ చేసుకున్నాం. ఎందుకు పైథాన్నే మనం చూస్ చేసుకున్నాం అంటే పైథాన్ అనేది ఒక వర్స్టైల్ లాంగ్వేజ్ అనమాట. అంటే ఒక సాఫ్ట్వేర్ కంపెనీ కనుక చూస్తే దానిలో ఏమున్నాయి అంటే బోల్డ్ అన్ని డొమైన్స్ ఉన్నాయి. ఆ బోల్డ్ అన్ని డొమైన్స్లో కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఈ పైథాన్ అనే లాంగ్వేజ్ని నేర్చుకోవడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా మనం ఏం చేయొచ్చు అంటే జాబ్లు అనేవి ఎలా పొందగలం అనేది మనం చూసేసేసుకున్నాం.
ఈ పైథాన్ అనే దానికి ఇన్ని డొమైన్స్ లో యూజ్ చేస్తారు కాబట్టి ఈ పైథాన్ అనేది నేర్చుకోవడం ద్వారా అసలు మార్కెట్లో మన శాలరీస్ ఎలా ఉన్నాయి, ఇంటర్నేషనల్ మార్కెట్లో మన శాలరీస్ అనేవి ఎలా ఉన్నాయి, ఏంది అనే దాని గురించి ఇప్పుడు ఒక్కసారి కొంచెం డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం అనేది చేద్దాం. ఓకేనా? ఓకేనా. ఇప్పుడు కనుక మనం కనుక ఇండియన్ మార్కెట్ కనుక చూసామనుకో, ఈ ఇండియన్ మార్కెట్లో కనుక చూస్తే ఒక జస్ట్ మనం ఒక మినిమల్ నాలెడ్జ్, అంటే మనం ఒక యావరేజ్గా పైథాన్ అనేది యావరేజ్గా కనుక ఒక మినిమం బేసికల్ నాలెడ్జ్ నుంచి కనుక కొంచెం కనుక మన దగ్గర నాలెడ్జ్ ఉందనుకో, మినిమం ఇండియన్ ఎంఎన్సీస్ అందరూ కూడా ఏం చేస్తారంటే మినిమం 6 lakhs పర్ యానం, అంటే ఒక సంవత్సరానికి 6 లక్షల వరకు స్టార్టింగ్ శాలరీ అనేది మనం తీసుకోవచ్చు అనమాట. అదే మనం కనుక వరల్డ్ వైడ్ గా ఉన్న కంపెనీస్ లో కనుక చూసారనుకో, ఇంటర్నేషనల్ కంపెనీస్ లో బిగ్ కంపెనీస్ కనుక చూసామనుకో, వరాకిల్ అని, అమెజాన్ అనే కంపెనీస్ లో కనుక చూసామనుకో, ఇక్కడైతే పర్ ఇయర్ కి ఎంత ఇస్తారంటే మినిమం అంటే ఒక మినిమల్ నాలెడ్జ్ ఆఫ్, అంటే మనకు ఒక అవేర్, అంటే పైథాన్ అనే దాని మీద ఒక మినిమల్ ఒక కొంచెం యావరేజ్ నాలెడ్జ్ కనుక ఉంది అంటే ఈ వరాకిల్, అమెజాన్ అనే కంపెనీస్ లో అయితే ఎంత ఇస్తారంటే పర్ ఇయర్ కి 18 lakhs నుండి 22 lakhs 25 lakhs వరకు ఏం చేస్తారంటే మినిమం సాలరీస్ అనేది మనం ఏం చేయొచ్చు అంటే గెయిన్ అనేది చేయొచ్చు అనమాట. అదే కనుక మనం కనుక ఇంకొంచెం యావరేజ్గా కనుక మనం కొంచెం కనుక నాలెడ్జ్ కనుక గెయిన్ చేసేసుకొని యావరేజ్గా అసలు మనం ఇంకొంచెం నాలెడ్జ్ కనుక గెయిన్ చేసేసుకొని డీబగ్గింగ్ స్కిల్స్ని కనుక కొంచెం అడాప్ట్ చేసేసుకున్నాం అనుకో, అప్పుడు వరల్డ్ వైడ్గా అసలు యావరేజ్గా యూఎస్లో శాలరీస్ అనే పే స్కేల్ అనేది ఎలా ఉంటుంది అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. అంటే 91 అంటే మనం పైథాన్లో కనుక కొంచెం కనుక మంచి నాలెడ్జ్ కనుక గెయిన్ చేసేసుకున్నాం అనుకో, అప్పుడు మనకి ఎంత ఇస్తారంటే 91,000 డాలర్స్ అనేది ఏం చేస్తారంటే మినిమం యావరేజ్గా మన శాలరీ అనేది గెయిన్ చేయొచ్చు అనమాట. అంటే అది ఇండియన్ కరెన్సీలో కనుక చూసేసామనుకో 66 lakhs అనేది మనం ఏం చేయొచ్చు అంటే పర్ ఇయర్, అంటే ఒక సంవత్సరానికి మనం ఎంత పొందొచ్చు అంటే మనం గనక కొంచెం యావరేజ్గా అంత స్కిల్ కనుక ఉందనుకో పైథాన్ మీద, మనం ఎంత స్కిల్ అనేది గెయిన్ చేయొచ్చు అంటే యావరేజ్గా మినిమం 66 lakhs ప్యాకేజ్ అనేది గెయిన్ చేయొచ్చు అనమాట. అలానే కనుక ఇంకా కనుక చూసేసారనుకో పాపులర్ కంపెనీస్, గూగుల్ అని, అమెజాన్ అని, మైక్రోసాఫ్ట్ అని పాపులర్ కంపెనీస్ ఉన్నాయి కదా యుఎస్ కంపెనీస్. ఈ యుఎస్ కంపెనీస్లో అయితే గూగుల్లో కనుక మనం కనుక పైథాన్ డెవలపర్గా కనుక మనం వర్క్ చేస్తున్నాం అనుకో, మనం ఎంత శాలరీ అనేది తీసుకోవచ్చు అంటే 1 crore ప్లస్ శాలరీ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు అనమాట. అదే అమెజాన్ అనే కంపెనీ అనుకో 1 crore ప్లస్ అనేది ప్రొవైడ్ చేస్తారు. మైక్రోసాఫ్ట్ అయినా సరే 1 crore కంటే ఎక్కువ శాలరీస్ అనేది గెయిన్ చేస్తూ ఉంటారనమాట. అసలు ఈ యుఎస్ కంపెనీస్ గురించి మాకెందుకు సార్ చెప్పడం, మేమందరం అసలు యుఎస్ఏ వెళ్ళాం కదా, ఎందుకు సార్ మీరందరూ పద్దాకులు యుఎస్ శాలరీస్తోనే కంపేర్ చేసేసి మన శాలరీస్ అనేది మీరు పద్దాకులు ఎప్పుడు చెప్పినా కానీ, ఫ్రంట్ ఎండ్ చెప్పినా అని చెప్తున్నారు, బ్యాక్ ఎండ్ చెప్పినా కానీ అంతా కూడా యుఎస్ కంపెనీస్తోనే మీరు కంపేర్ చేసి చెప్తున్నారు సార్, అసలు యుఎస్ కంపెనీస్తోనే మీరు ఎందుకు కంపేర్ చేస్తున్నారు అనే దాని గురించి ఒక చిన్న ఆన్సర్ ఉందన్నమాట. దానికి మీరు కింద కనుక చూసారనుకో రిమోట్ జాబ్స్ అని అంటారనమాట. రిమోట్ జాబ్ అనేది ఒక వార్డ్ ఉందన్నమాట. ఈ రిమోట్ జాబ్ అంటే ఏంటిదంటే మనం ఎక్కడికో వెళ్ళవసరం లేదనమాట. ఈ పెద్ద టెక్ జైంట్స్ ఉన్నాయి చూడండి, గూగుల్ అని, అమెజాన్ అని, మైక్రోసాఫ్ట్ అని, ఇలా పెద్ద ఏవైతే కంపెనీస్ ఉన్నాయో ఈ కంపెనీస్ వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే ఆ కంపెనీస్కి వచ్చి వర్క్ చేయమని చెప్పారనమాట. వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే యుఎస్లో కంపెనీ ఉంటుంది, ఆ కంపెనీకి మనం డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి వర్క్ చేయాల్సిన అవసరం లేదనమాట. మనం ఏం చేయొచ్చు అంటే మనం ఇండియాలోనే వాళ్ళ కంపెనీ యొక్క బ్రాంచ్ ఉంటుంది అనమాట. ఆ బ్రాంచ్లో ఉండేసేసి మనం ఏం చేయొచ్చు అంటే ఎక్కడో యుఎస్లో ఉన్న కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ తాలూకు వర్క్ మొత్తం కూడా మనం ఏం చేయొచ్చు అంటే మనం లోకల్ ఏరియాలో ఉండేసి మనం ఏం చేయొచ్చు అంటే వర్క్ అనేది చేస్తూ ఉంటారు అనమాట. అంటే మోస్ట్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఏం చేస్తారంటే యుఎస్లో ఏవైతే కంపెనీస్ ఉన్నాయో ఆ కంపెనీస్ చేసే వర్క్ అన్నిటి కూడా మనం ఏం చేస్తామంటే రిమోట్గా మనం ఏం చేస్తామంటే ఇక్కడే మన ఇండియాలో ఉండేసి మన హోమ్ టౌన్లో ఉండేసి మనందరం చేయడం అనేది చేస్తూ ఉన్నాం అనమాట. వీటిని ఏమంటారంటే రిమోట్ జాబ్స్ అని పిలుస్తారు. ఈ రిమోట్ జాబ్స్ అనేవి మనం చేయడం ద్వారా ఏం చేస్తామంటే వాళ్ళు చేసే ఆ కంపెనీస్లో చేసే వర్క్ ఏదైతే ఉంటుందో ఆ వర్క్ అంతా మనమే చేస్తున్నాం కాబట్టి అప్పుడు మనం ఏం చేస్తామంటే వాళ్ళ శాలరీస్ ఎలా అయితే ఉన్నాయో ఆ శాలరీస్ అంతా మనం కూడా ఏం చేయొచ్చు అంటే అక్కడ నుండి మనం ఎక్స్పెక్ట్ చేసేసి తీసుకోవచ్చు అనమాట. అందుకోసం మాత్రం మీ అందరికి కూడా ఏం చేశానంటే యుఎస్ కంపెనీస్తో శాలరీస్ ఎలా ఇస్తున్నారు అనే దాని గురించి మీ అందరితో కూడా డిస్కస్ చేయడం అనేది జరిగిందనమాట. ఓకేనా? ఓకే. అసలు ఇంకా డీటెయిల్డ్గా ఇంకొంచెం ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం అనుకున్నాం.
ఏంటిది అంటే అసలు లాస్ట్ 5 to 10 years నుండి మనం గనక స్టాటిస్టిక్స్ గనక చూసామనుకో, అంటే ఇప్పుడు లైక్ ఎలా అంటే స్టాటిస్టిక్స్ అనేది ఎందుకు చూస్తారంటే మోస్ట్ ఆఫ్ ద ఎంప్లాయీస్ అందరూ కూడా ఏం చేస్తారంటే ఏదైనా నేర్చుకునేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే స్టాటిస్టిక్స్ అనేది చెక్ చేస్తూ ఉంటారనమాట. అంటే మనం ఏదైనా ఒక బిజినెస్ కనుక చేయాలి అనుకో, ఆ బిజినెస్ చేయాలంటే మనం ఏం చేస్తాము, ఆ బిజినెస్ మన ఏరియాలో పెట్టుకుంటే లాభం వస్తుందా రాదా, లేకపోతే వేరే ఏరియాలో పెడితే లాభం వస్తుందా, దీనికి ఎంత ఖర్చు అయింది, దీనివల్ల ఎంత ప్రాఫిట్ పొందొచ్చు అనేసి మనం ఏం చేస్తాం, నిరంతరం కూడా దాని గురించి డిస్కస్ చేసుకుంటా ఉంటామా లేదా. అలానే మనం కూడా ఏం చేస్తామంటే, ఇప్పుడు సపోజ్ దట్ మా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ శాలరీస్ ఎంత ఉంటాయో చూద్దాం అనుకున్నాం. అంటే మా సతీష్కి ఒక డౌట్ వచ్చింది, మా సార్కి ఎంత శాలరీ ఇస్తారు, మా సార్కి ఇంత నాలెడ్జ్ ఉందో ఎంత శాలరీ ఇస్తారో వాడు డైరెక్ట్గా వచ్చి నన్ను అడగవసరం లేదనమాట. ఏం చేస్తారంటే నా ఫోన్ కాంటాక్ట్లో ఉన్న టాప్ 5 రెగ్యులర్గా నేను ఎవరికైతే మాట్లాడతానో ఆ ఫ్రెండ్స్ యొక్క కాల్స్ కనుక మనం తీసేసుకొని వాళ్ళ శాలరీ అనేది ఎంత ఉంటుందో యావరేజ్గా కనుక మనం చూసామనుకో, అప్పుడు నా శాలరీ కూడా ఎంత ఉంటుంది అంటే అంతే యావరేజ్గా ఉంటుంది. మీరు కూడా చూడండి, మీరు రెగ్యులర్గా ఎవరికైతే ఎక్కువసేపు మాట్లాడతారో వాళ్ళ కాల్లో వాళ్ళు చేసే జాబ్ ఏదైతే ఉందో వాళ్ళు ఎంతైతే శాలరీస్ పొందుతారో ఆ శాలరీస్ని, వాళ్ళందరి శాలరీస్ని మీరు ఏం చేయండి అంటే యావరేజ్ అనేది చేయండి. ఎప్పుడైతే మీరు యావరేజ్ చేస్తారో మీ యావరేజ్ చేసిన శాలరీకి నియర్ బైగా ఏముంటుందంటే మీ శాలరీ కూడా అంతే ఉంటుంది అనమాట. అందుకోసం ఏం చేస్తారంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో ఏదైనా మనం వర్క్ చేయాలి అంటే లాస్ట్ 5 to 10 years ఆఫ్ స్టాటిస్టిక్స్ ఎలా ఉన్నాయో చూసుకొని వాటి ఆధారంగా ఏం చేస్తారంటే మనం ఏదైనా ఒక కోర్సు నేర్చుకోవాలా, లేకపోతే దేంట్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనే దాని గురించి ఏం చేస్తారంటే ఈ చిన్న చిన్న కంపెనీస్ నుండి పెద్ద పెద్ద కంపెనీస్ వరకు ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేస్తూ ఉంటారనమాట. అందుకోసం మనం కూడా కనుక చూసేసామనుకో, లాస్ట్ ఒక 5 to 10 years నుండి స్టాటిస్టిక్స్ కనుక చూసామనుకో, 2020 నుండి ఇప్పుడు కాకుండా స్టాటిస్టిక్స్ కనుక మనం చూసామనుకో, వాటిల్లో మనం ఏంటి అంటే మోస్ట్ పాపులర్ లాంగ్వేజెస్ వచ్చేదానికి పైథాన్ అని, జావా అని, సి అని, C++ అనే లాంగ్వేజెస్కి మోస్ట్ పాపులర్. మార్కెట్లో అందరూ కూడా ఏం చేస్తారంటే వీటిని ఎక్కువగా నేర్చుకుంటూ ఉంటారు. వీటి యొక్క స్టాటిస్టిక్స్ ఎలా ఉన్నాయో చూద్దామని చూస్తే, ఇక్కడ కనుక మీరు చూసారనుకో రెడ్ డాట్ అనేది ఉంది చూడండి, రెడ్ మార్క్స్తో యారో మార్కులు ఉన్నాయి చూడండి. ఈ గ్రాఫ్ అనేది ఏం చెప్తుందంటే సి లాంగ్వేజ్ గురించి చెప్తుంది అనమాట. సి లాంగ్వేజ్ అనేది కనుక నేర్చుకుంటే ఏమవుతుందో చూడు, మనకి లెస్ గ్రోత్ అనేది ఉంటుంది అనమాట. అక్కడ ఉన్న గ్రీన్ అనే గ్రాఫ్ అనేది ఏం రిప్రజెంట్ చేస్తుందంటే అది C++ని రిప్రజెంట్ చేస్తుంది. C++ కూడా చూడు ఎలా ఉందో గ్రాఫ్లో కిందే ఉందన్నమాట. అలానే ఇక్కడ బ్లాక్ డాట్స్ అనేది ఏం చెప్తుందంటే జావా లాంగ్వేజ్ అని చెప్తుంది. బ్లూ డాట్స్ అనేది గ్రాఫ్ అనేది ఏం చెప్తుందంటే బ్లూ లైన్స్ పైథాన్ అనేది చెప్తుంది. అంటే స్టార్టింగ్లో కనుక మీరు చూసారనుకో, పైథాన్ అనేది జావా అనేది కూడా రెండు కూడా ఎలా ఉన్నాయంటే మార్కెట్లో బీభత్సంగా రెండు కూడా పోటాపోటీగా ఏమయ్యాయి అంటే, మీరు పైథాన్ నేర్చుకున్నా కానీ జావా నేర్చుకున్నా కానీ మీ కెరీర్ ఆపర్చునిటీస్ అనేవి స్టార్టింగ్లో ఎలా ఉండేవి అంటే బీభత్సంగా ఒకేలా ఉండేవి అనమాట. ఎప్పుడైతే మనం 2020 సెంచరీకి ఎంటర్ అయ్యామో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని బోల్డ్ న్యూ డొమైన్స్ అనేవి బయటకు రావడం అనేది జరిగింది. ఎప్పుడైతే ఈ కొత్త టెక్నాలజీస్ అనేవి అడాప్ట్ అయినాయో, ఆ టెక్నాలజీస్ అడాప్ట్ అయిపోయినాక ఏమైనాయి అంటే పైథాన్ అనేది ఏమైందంటే జావా అనే లాంగ్వేజ్కి అందనంత దూరంలో ఏమైందంటే పైకి రోజుకి ఏమైందంటే పైకి వెళ్ళిపోవడం అనేది జరిగిపోయింది అనమాట. అందుకోసం అనేది ఏమైందంటే మార్కెట్లో బీభత్సమైన హైకు, బీభత్సమైన ప్లేస్మెంట్స్, బీభత్సమైన డిమాండ్ ఉన్న కోర్స్ ఏదన్నా ఉంది అంటే పైథాన్ అనే దానికి బీభత్సమైన గ్రోత్ అనేది ఉందన్నమాట. అందుకోసం మనందరం కూడా ఏం చేసేసామంటే ఈ పైథాన్ అనే లాంగ్వేజ్ని చూస్ చేసుకున్నాం అనమాట. ఓకేనా? ఓకే డన్. ఇప్పుడు దాకా చెప్పిన సెషన్లో ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? అసలు మీరందరూ పైథాన్ అనే దాన్ని నేర్చుకోవడానికి జరిగిన ఒక చిన్న మార్కెట్లో ఉన్న స్టాటిస్టిక్ ఆధారంగా మనం అసలు పైథాన్ ఎందుకు నేర్చుకోవాలనే దాని గురించి మనందరం కూడా డిస్కస్ చేసుకోవడం అనేది జరిగిందనమాట. దీంట్లో ఎవరికైనా సరే ఇష్యూస్ ఉన్నాయా? ఎనీబడీ హ్యావ్ ఎనీ డౌట్స్? ఓకే. ఇంకా ఇంకొక అడ్వాంటేజ్ అనేది చూద్దాం. అసలు మనం పైథాన్ని అసలు ఎందుకు నేర్చుకున్నాం, ఈ పైథాన్ నేర్చుకోవడం ద్వారా వచ్చే బెస్ట్ అడ్వాంటేజెస్ ఏంటిది అనే దాని గురించి ఇంకొంచెం డీటెయిల్డ్గానే చూద్దాం. ఏంటిది అంటే ఈ పైథాన్ అనే లాంగ్వేజ్ని మనం నేర్చుకోవడం అనేది ఎందుకు అంటే ఈ పైథాన్ అనేది ఈజీ టు లెర్న్. అంటే మనం ఈజీగా ఈ పైథాన్ని నేర్చుకోవచ్చు అనమాట. ఎందుకు ఈ పైథాన్ని మనం ఈజీగా నేర్చుకోవచ్చు అంటే దానికి ఒక 2 కండిషన్స్ ఉన్నాయన్నమాట. ఒకటి ఏంటిది అంటే పైథాన్ యూజ్ చేసి మనం వర్క్ చేయాలి అంటే ఈ పైథాన్ అనేది సింపుల్ సింటాక్స్ అనమాట. అంటే మనం ఏదైనా ఒక కోడ్ రాయాలి అనుకో, ఆ కోడ్ అనేది ఎలా ఉంటుందంటే ఏదైతే పెద్ద కోడ్స్ అనేవి రాయవసరం లేదనమాట. మనం
మినిమల్ కోడ్ అంటే చిన్న చిన్న కోడ్ని డెవలప్ చేయడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే మనం చేసే వర్క్ని పైథాన్ యూజ్ చేసేసి మనం కంప్యూటర్తో మాట్లాడాలనుకో మనం బీభత్సమైన పెద్ద పెద్ద కోడ్లనే రాయవసరం లేదనమాట. మినిమల్ కోడ్స్ అంటే చిన్న చిన్న కోడ్స్ రూపంతో మనం ఏం చేయొచ్చు అంటే మన వర్క్ అంతా కూడా చేయొచ్చు అనమాట. అలానే ఈ పైథాన్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలనుకో వాటి యొక్క సింటాక్ అని అంటారు కదా, మనం కంప్యూటర్తో మాట్లాడాలి అంటే రూల్స్ అనేవి ఉంటాయి అంటారు కదా. ఈ పైథాన్ అనే రూల్స్ అనేవి ఎలా ఉంటాయి అంటే చాలా సింపుల్గా ఉంటాయి అనమాట. అంటే మనం పైథాన్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని యూజ్ చేసి వర్క్ చేయడం ద్వారా ఏం చేస్తారంటే పైథాన్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో మనం కంప్యూటర్లో వర్క్ చేయడం అనేది చాలా చాలా ఈజీ అనమాట. ఎందుకంటే దీని యొక్క సింటాక్స్ అనేవి ఎలా ఉంటాయి అంటే చాలా సింపుల్గా ఉంటాయి అనమాట. మనం పైథాన్తో వర్క్ చేసేటప్పుడు మనం రాసే కోడింగ్ ఏదైతే ఉందో ఆ కోడింగ్ అంతా కూడా పెద్ద పెద్ద హార్డ్ స్క్రిప్టింగ్ అనేది వాడమన్నమాట. మినిమల్ కోడ్ అనమాట. చిన్న చిన్న కోడ్స్ అనేవి యూజ్ చేయడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఈ పైథాన్ లాంగ్వేజ్తో మనం ఏం చేయొచ్చు అంటే వర్క్ అనేది చేయవచ్చు అనమాట. సపోజ్ మీరు ఎగ్జాంపుల్గా కనుక చూసారనుకో, ఇక్కడ కనుక మీరు స్క్రీన్ మీద కనుక చూసారనుకో, ఒక చిన్న టాస్క్, ఆ టాస్క్ ఏంటిదో అనేది తర్వాత చూద్దాం. ఒక చిన్న వర్క్ ఉందనమాట. ఏంటిది అంటే హలో వరల్డ్ అనే ఒక వర్డ్ నేనేం చేయాలంటే స్క్రీన్ మీద ప్రజెంట్ అయ్యేటట్లు నేనేం చేద్దాం అనుకున్నా అంటే ప్రజెంట్ అయ్యేటట్లు చేద్దాం అనుకున్నాను. అలా చేయాలి అంటే ఇక్కడ మనందరం కూడా మార్కెట్లో అందరూ కూడా ఎవరు అనుకుంటున్నారు, ఎవరిని అడిగినా కానీ జావా పైథాన్ అంటున్నారు కదా. ఈ పైథాన్ హలో వరల్డ్ అని ఒక వర్డ్, ఒక టెక్స్ట్ అనేది మనం డెవలప్ చేయాలి అంటే ఈ జావా అనే లాంగ్వేజ్ కనుక యూజ్ చేసేసనుకో ఎంత రాయాలంటే మీరు అక్కడ పైన స్క్రీన్ మీద చూసారనుకో అన్ని లైన్స్ ఉన్నాయి చూడు, ఆ లైన్స్ అన్ని యూజ్ చేసినప్పుడు మాత్రమే మనకి ఏమైందంటే హలో వరల్డ్ అనే ఒక వర్డ్ అనేది ఏమవుతుందంటే ఒక వర్క్ అనేది కంప్లీట్ అయింది అనమాట. అదే మనం పైథాన్ అనే దాంతో కనుక వర్క్ చేయాలనుకో సేమ్ పనే హలో వరల్డ్ అనేది ప్రింట్ చేయాలన్నమాట. మనం హలో వరల్డ్ అనే ఒక టెక్స్ట్ని మనం ఏం చేయాలంటే క్రియేట్ చేయాలి. అలా క్రియేట్ చేయాలంటే జావా కనుక వాడామనుకో ఏమైందంటే చూడు, అక్కడ ఎన్ని లైన్స్ రాసామంటే అన్ని లైన్స్ రాసినప్పుడు మాత్రం మనకి ఏమైందంటే ఆ వర్డ్ అనేది ఏమైందంటే ఆ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. అదే పైథాన్ కనుక మనం యూజ్ చేసేసామనుకో ఏమైందంటే జస్ట్ మినిమల్ కోడ్ అంటే మినిమం కోడ్ అనేది యూజ్ చేయడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే సేమ్ వర్క్ అనేది కంప్లీట్ చేయొచ్చు అనమాట. అంటే జావా పైథాన్ని కనుక మనం కంపేర్ చేసామనుకో మీకే అర్థమైపోయింది అనమాట. జావా పైథాన్ కనుక యూజ్ చేసేసామనుకో పైథాన్ అనేది కనుక చూస్తే ఏమైందంటే చిన్న కోడ్ అనే దాంతో మనం ఏం చేయొచ్చు అంటే ఏదైతే వర్క్ ఉందో ఆ వర్క్ మొత్తం కంప్లీట్ చేయొచ్చు. అదే జావాతో చేయాలి అనుకో చాలా పెద్ద కోడ్లు అనేది డెవలప్ చేయడం ద్వారా ఆ వర్క్ కంప్లీట్ చేయొచ్చు. సేమ్ వర్క్నే పైథాన్ యూజ్ చేయడం ద్వారా ఏమైంది చాలా ఫాస్ట్గా కంప్లీట్ అయిపోయింది. అదే ఇక్కడ కనుక రెండోది కనుక చూసామనుకో ఈ రూల్ ఏదైతే ఉందో పైథాన్ అనేది వాడేటప్పుడు రూల్స్ అనేవి వాడాలి కదా, మనం ఫాలో అవ్వాలి కదా. చిన్న కోడ్ కాబట్టి చిన్న కోడ్కి మనం రూల్స్ అనేది ఏం చేస్తాం, చిన్న రూల్స్ ఫాలో అవడం ద్వారా ఈజీగా మనం ఏం చేయొచ్చు అంటే వర్క్ అనేది చేయొచ్చు. అదే జావా అనేది పెద్ద కోడింగ్ కాబట్టి ఈ కోడింగ్ కనుక వాడాలనుకో దాంట్లో మనం ఏం చేస్తాం అంటే ప్రతి లైన్ రాయాలి అంటే బోల్డ్ అన్ని రూల్స్ అనేవి ఫాలో అవుతూ ఉండాలన్నమాట. అందువల్ల మనం ఏం చేసేసామంటే ఈ పైథాన్ యూజ్ చేసి వర్క్ చేయడం అనే సేమ్ వర్క్నే చేయడానికి మనం ఏం చేయొచ్చు అంటే జావా అనే పాపులర్ లాంగ్వేజ్ వాడొచ్చు, లేదా పైథాన్ అనే పాపులర్ లాంగ్వేజ్ వాడొచ్చు. అదే మనం పైథాన్ అనే దాన్ని యూజ్ చేయడం ద్వారా ఏం చేసేసామంటే ఆ వర్క్ని చాలా ఫాస్ట్గా, చాలా ఈజీగా, చాలా యాక్సలరేటెడ్ వేలో ఈజీగా నేర్చుకోవడం అనేది చేసేసామన్నమాట. అందువల్లనే మనం ఏం చేసామంటే ఈ సేమ్ వర్క్ చేయడానికి బోల్డ్ అనే లాంగ్వేజెస్ వాడొచ్చు కాబట్టి అందుకోసం మనం ఏం చేసామంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లు పైథాన్ అనే లాంగ్వేజ్ని మనం యూజ్ చేయడం అనేది చేసేసాం. ఓకేనా, అందుకోసం మనం ఏంటంటే పైథాన్ అనే దాన్ని యూజ్ చేసేసాం అనమాట. ఇప్పుడు మనం అందరం కూడా ఏం చేద్దామంటే ఎంతో ఎగ్జైటింగ్గా ఉన్నాం కదా, ఎంతో నేర్చుకోవాలని పైథాన్ అనే దాన్ని మనం నేర్చుకుంటున్నాం కదా. ఇప్పుడు మనందరం కూడా ఏం చేద్దాం అంటే పైథాన్ అనే లాంగ్వేజ్లోకి దూకేద్దాం. ఈ పైథాన్తో వర్క్ ఎలా చేస్తాము, ఏం చేస్తాము, ఎట్లా చేయాలి, ఏంది అనేది అందరికీ డౌట్స్ అన్ని క్లారిఫై అయిపోయినాయి కాబట్టి అసలు ఇప్పుడు పైథాన్లో మనం ఏం చేద్దాం అంటే దూకుదాం అనమాట. ఓకేనా, గెట్ రెడీ. ఓకే దట్ ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఈ పైథాన్ అనే దాన్ని నేర్చుకుందాం అనుకున్నాం కదా. పైథాన్లో మనం అందరం కూడా ఏం చేద్దాం అంటే ఫస్ట్ ఒక ప్రోగ్రామ్ అనేది రాసేద్దాం అనమాట. ఫస్ట్ మనం పైథాన్ యూజ్ చేసేసి ఒక ప్రోగ్రామింగ్ అనేది రాసేద్దాం అనమాట. ఈ ప్రోగ్రామింగ్ అనే దాన్ని యూజ్ చేయడం ద్వారా అసలు పైథాన్ అనేది ఎంత ఈజీగా ఉంటుంది అనేది మీరే లైవ్లో చూసేద్దాం అనమాట. ఓకేనా, ఇక్కడ మీరు స్క్రీన్ మీద కనుక చూస్తున్నారనుకో స్క్రీన్ మీద హలో వరల్డ్ అంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఎవరైనా సరే ఇప్పుడు మనం కనుక ఏదైనా ఒక ఎగ్జామ్ రాయాలనుకో ఎగ్జామ్ హాల్కి వెళ్ళామనుకో ఫస్ట్ మనం ఏం చేస్తాము, ఎగ్జామ్ బుక్లెట్ ఇవ్వగానే మనం ఏం చేస్తాం, క్వశ్చన్ పేపర్ తీసుకోకముందు మనం ఏం చేస్తాం ఆ బుక్లెట్ మీద ఓమ్ అని,
శ్రీరామ్ అనేసేసి ఇలా మనం ఏం చేస్తామంటే ఇలా ఒక మనకి ఇష్టమైన గాడ్ ఏదైతే ఉందో ఆ గాడ్ నేమ్తో స్టార్ట్ చేసేసి మనం ఏం చేస్తామంటే వర్క్ అనేది మనం ఏం చేస్తామంటే ఆ ఎగ్జామ్ రాయడం అనేది ఒక ఆనవాయితీగా పెట్టుకొని వెళ్తా ఉన్నాం కదా. అలానే సాఫ్ట్వేర్ కంపెనీస్లో కూడా ఈ చిన్న చిన్న డెవలపర్ నుండి పెద్ద పెద్ద డెవలపర్ వరకు ఎవరైనా సరే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో వర్క్ చేయాలి అనుకుంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదైనా ఒక ప్రోగ్రామ్ అయినా సరే ఏదైనా వర్క్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ ఒక వార్డ్తో స్టార్ట్ చేస్తారనమాట. ఇది ఏంటంటే ఆనవాయితీ అయిపోయింది అనమాట ప్రతి ఒక్కరికి కూడా. అదేంటిదంటే హలో వరల్డ్ అనే వార్డుతో ఏం చేస్తారంటే ఈ హలో వరల్డ్ అనే వార్డుతో ఏం చేస్తారంటే ఏదైనా వర్క్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు దీంతో అనేది స్టార్ట్ చేస్తారనమాట. ఈ హలో వరల్డ్ అనే టెక్స్ట్ ని క్రియేట్ చేయాలనుకో అదే పైథాన్ యూజ్ చేసేసి మనం ఎలా క్రియేట్ చేస్తాం ఏంది అనేది ఒకసారి మనం ఏం చేద్దామంటే ఒక్కసారి నేర్చేసుకుని వద్దాం. ఓకేనా? అలా క్రియేట్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే మనం ఏం చేస్తున్నాము ఈ వర్క్ అంతా కూడా మనం చేయాలి అనుకుంటే మనందరం కూడా రోజు ఏం చేస్తున్నాం మనం ఏం చేస్తున్నాము ఒక సర్వర్ అనేది యూజ్ చేసేసి ఆ సర్వర్లోకి వెళ్ళేసి మనం ఏం చేస్తున్నామంటే సేమ్ ఏదైతే ఉందో ఆ వర్క్ అంతా కూడా ఎలా చేస్తారు కంపెనీస్లో అనే దాన్ని మనం నేర్చుకుంటున్నాం కదా. అందుకోసం మనందరం కూడా ఏం చేసేసాము కోడ్ ప్లే గ్రౌండ్ అనే ఒక సాఫ్ట్వేర్ టూల్ని యూజ్ చేసేసి మనం ఏం చేస్తున్నామంటే మనందరం కూడా వర్క్ చేయడం అనేది చేస్తున్నాం కదా. అలానే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే హలో వరల్డ్ అనే ఒక ప్రోగ్రామ్ని మనం పైథాన్ అనే లాంగ్వేజ్ని యూజ్ చేసేసి ఎలా క్రియేట్ చేస్తారు అనే దాని గురించి ఇప్పుడు నేర్చుకుందాం. ఓకేనా? ఓకే. హలో వరల్డ్ అనే ఒక టెక్స్ట్ నేను ఏం చేయాలంటే క్రియేట్ చేయాలి. అలా క్రియేట్ చేయాలంటే ఏ లాంగ్వేజ్ వాడాలి నేను? పైథాన్ అనే లాంగ్వేజ్ని యూజ్ చేసేసి నేను క్రియేట్ చేయాలి. అలా క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తాం ఏంది అనేది ఒకసారి వెళ్ళి చూద్దాం. ఓకేనా? ఓకే. ఎలా చేస్తామంటే కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్తున్నాం. ఈ కోడ్ ప్లే గ్రౌండ్లోకి వచ్చినాక మీరందరూ కూడా ఏం చేస్తారంటే ఈ వెబ్ అని ఉంది చూడండి, ఈ వెబ్ అనే దాని మీద క్లిక్ చేసేసి కిందకి కనుక వెళ్తా స్క్రోల్ డౌన్ చేసేసుకుంటా ఉన్నారనుకో పైథాన్ అని ఒకటి ఉంటుంది అనమాట. ఈ పైథాన్ అనే దాంట్లోకి వెళ్ళేసేసి దీంట్లో 3.8 3.9 ఇవన్నీ ఏందో మీకు అనవసరం 3.10 అనేది పెట్టుకోండి. ఓకే దెన్ ఈ 3.10 అనేది పెట్టుకుంటే అప్పుడు మీకేమైందంటే మనం ఏదైతే వర్క్ చేస్తున్నామో మన సర్వర్ మొత్తం కూడా దేంట్లోకి మారిపోయిందంటే పైథాన్ అనే లాంగ్వేజ్లోకి ఏమైందంటే మనదంతా కూడా మారిపోవడం అనేది జరిగిపోయింది అనమాట. ఓకేనా? అక్కడ మారినాక కనుక మీరు చూసారనుకో బికమ్ ద ప్రోగ్రామర్ యు ఆర్ మెంట్ టు బీ అని ఇచ్చాడనమాట. అంటే ఈ లైన్ ఏదైతే ఉందో ఈ లైన్ మొత్తాన్ని కూడా తీసేసేయండి. ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకున్నాం ఫస్ట్ మనం పైథాన్ యూజ్ చేసేసి ఒక ప్రోగ్రామ్ అనేది రాద్దాం అనుకున్నాం. ఏం ప్రోగ్రామ్ రాద్దాం అనుకున్నాము చెప్పాలి. ఏం రాద్దాం అనుకుంటున్నాము హలో వరల్డ్ అనేది రాద్దాం అనుకుంటున్నాం. హలో వరల్డ్ అనే ఈ వర్క్ అనేది ఈ ప్రోగ్రామ్ అనేది రాద్దాం అనుకున్నాం. ఇదేనా మనం అనుకుంది? ఈ ప్రోగ్రామ్ అనేది కదా మనం రాద్దాం అనుకుంది. ఈ ప్రోగ్రామ్ అనేది రాయాలి అంటే పైథాన్ అనే లాంగ్వేజ్ని యూజ్ చేసినప్పుడు ఎలా రాస్తామనేది చూద్దాం. అంటే ఎప్పుడైనా సరే మనం ఒక లాంగ్వేజ్ కనుక వాడామనుకో ఆ లాంగ్వేజ్ని యూజ్ చేసి రాయాలంటే దానికి ఏముంటుంది? సింటాక్ అనేది మనం తెలుసుకోవాలా లేదా? అంటే ఇప్పుడు నేను సపోజ్ దట్ ఏదైనా ఒక ఆపరేషన్ అనేది చేద్దాం అనుకున్నాను. ఏది ఎస్క్యూఎల్ని యూజ్ చేసి ఏదైనా ఆపరేషన్ చేయాలనుకో నేను డేటాబేస్లో టేబుల్ క్రియేట్ చేయాలనుకోప్పుడు నేనేం చెప్తాను, రే ఎస్క్యూఎల్గా నువ్వు వెళ్ళి డేటాబేస్లో టేబుల్ క్రియేట్ చేయరా అని నేను చెప్తానా? చెప్పంగానే వెళ్ళేసి చేసేస్తుందా? చెయ్యదు కదా. అప్పుడు నేనేం చేస్తాను సింటాక్ అనేది ఫాలో అవుతాను అనమాట. ఎప్పుడైతే నేను ఆ సింటాక్లో కరెక్ట్గా ఎస్క్యూఎల్ని యూజ్ చేసేసి చెప్పాను అనుకో ఆ వర్క్ మొత్తం కూడా ఏం చేస్తుంది అంటే డేటాబేస్లో ఏదైతే ఉందో వాటికి నేను ఏదైతే చెప్పానో ఆ చెప్పింది మొత్తం కూడా డేటాబేస్ అర్థం చేసుకుంటుంది. వెంటనే దాన్ని ఏం చేస్తుందంటే రిప్లై అనేది ఇస్తుంది. ఇప్పుడు సపోజ్ దట్ మా సతీష్ అనే అబ్బాయి ఉన్నాడు, వాడికి తెలుగులో చెప్తేనే వాడికి అర్థమైద్ది. అట్లా కాకుండా నేను వెళ్ళేసి మలేషియన్ లాంగ్వేజ్లో వెళ్ళి చెప్పాను అనుకో వాడు నేను ఏదైనా చెప్పింది అర్థం చేసుకుంటాడా? చేసుకోడు కదా. అంటే మనం ఏ లాంగ్వేజ్తో అయితే మనం వర్క్ చేద్దాం అనుకుంటున్నామో ఆ లాంగ్వేజ్లో ఏం చేయాలంటే రూల్స్ అనే వాటిని మనం చాలా కేర్ఫుల్గా మనం ఏం చేయాలంటే ఫాలో అవ్వాలి. ఆ ఫాలో అవ్వాలంటే మనం ఏం చేయాలంటే సింటాక్ అనేది నేర్చుకొని ఆ సింటాక్ని ఆధారంగా చేసుకొని ఆ లాంగ్వేజ్లో మనం ఏం చేయాలంటే వర్క్ అనేది చేయాలన్నమాట. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే హలో వరల్డ్ అనే ఒక వర్క్ చేద్దాం అనుకున్నాం. ఈ వర్క్ మొత్తం కూడా దేన్ని యూజ్ చేసి చేద్దాం అనుకుంటున్నాం? పైథాన్ అనే దాన్ని యూజ్ చేసి చేద్దాం అనుకుంటున్నాం. ఈ పైథాన్ యూజ్ చేసి చేయాలి అంటే దాని యొక్క సింటాక్ ఏం చేయాలంటే
పైథాన్ని కనుక మీరు ఎప్పుడైనా సరే యూజ్ చేసేసి ఒక వర్క్ చేయాలంటే మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ ప్రింట్ అని రాసేసి దాని పక్కన ఏం చేయాలంటే స్పేస్ ఇచ్చేసి ఒక రౌండ్ బ్రేస్ అనేది ఇవ్వాలన్నమాట. ఆ రౌండ్ బ్రేస్లో మనం ఏం చేయాలంటే డబుల్ కోట్స్ పెట్టేసి మనం ఏదైతే వార్డ్ ఉందో ఆ వార్డ్ని అక్కడ ఇచ్చేసేసి మనం ఏం చేయాలి అంటే ఇక్కడికి వచ్చి రన్ యాజ్ ఏ కోడ్ అని ఒకటి చూడు, ఈ రన్ యాజ్ ఏ కోడ్ అని కనుక చేసేసారనుకో అప్పుడు మీరందరూ కూడా ఏం చేస్తారంటే ఇక్కడ ఇన్పుట్ అని అవుట్పుట్ అని ఒకటి చూడు, ఇన్పుట్ అంటే మనం రాసేదనమాట, అవుట్పుట్ అనేది ఉంది చూడు, అవుట్పుట్లో మనకి ఏమొచ్చిందో చూడు, హలో వరల్డ్ అనే ఒక టెక్స్ట్ అనేది వచ్చేసేసిందో. ఇలా మనం ఏం చేస్తామంటే ఏదైతే హలో వరల్డ్ అనే వర్క్ ఉందో ఆ వర్క్ని పైథాన్ లాంగ్వేజ్ యూజ్ చేసి మనం వర్క్ చేయాలంటే మనం ఏం చేయాలంటే ప్రింట్ అని రాసేసి దాని పక్కన రౌండ్ బ్రేస్ ఇచ్చేసి దాని పక్కన మనం ఏం చేయాలంటే డబుల్ కోట్స్ పెట్టేసేసి ఏదైతే మనం టెక్స్ట్ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ టెక్స్ట్ మొత్తం అక్కడ ఇచ్చినప్పుడు మాత్రమే ఏమవుతుందంటే ఆ టెక్స్ట్ అనేది క్రియేట్ అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. అంటే మీ అందరికి కూడా ఏమీ అర్థమైంది, హలో వరల్డ్ అనే వర్డ్ అనేది క్రియేట్ చేయడం వచ్చేసేసిందా. అలానే నేను ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నా అంటే సతీష్ హలో సతీష్ అని చెప్దాం అనుకున్నా. అలా చెప్పాలి అనుకో అప్పుడు నేనేం చేస్తాను, అప్పుడు ఏం చేశాను ప్రింట్ అని రాసేసి రౌండ్ బ్రేస్ ఇచ్చేసేసి ఆ రౌండ్ బ్రేస్లో డబుల్ కోట్స్ పెట్టేసేసి హలో సతీష్ అని పెట్టేసేసి నేనేం చేసి అంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు నాకు చూడు అవుట్పుట్ ఏమొచ్చిందో హలో సతీష్ అని వచ్చేసేసింది. అలా నేనేం చేసేసానంటే మై నేమ్ ఈజ్ సతీష్ అనేది నేనేం చేద్దాం అంటే మై నేమ్ ఈజ్ సతీష్ అనే టెక్స్ట్ క్రియేట్ అవ్వాలి. అలా క్రియేట్ చేద్దాం అనుకున్నాను ప్రోగ్రామ్. అలా క్రియేట్ చేయాలంటే అప్పుడు నేనేం చేశాను, మనం కూడా ఏం చేసాము ప్రింట్ అని రాసేసి దాని పక్కన ఏం చేశాను రౌండ్ బ్రేస్ ఇచ్చేసి దాంట్లో ఏం చేసేసాను డబుల్ కోట్స్ పెట్టేసి దాంట్లో నేనేం చేశాను మై నేమ్ ఈజ్ సతీష్ అనేసి టెక్స్ట్ రాశాను. అంటే మనం ఏదైతే ఉందో ఆ టెక్స్ట్ అనేది మనం క్రియేట్ చేద్దాం అనుకుంటున్నామో అది క్రియేట్ చేయాలి అనుకో మనం పైథాన్ అనే లాంగ్వేజ్ కనుక వాడాలనుకో దానికి సింటాక్స్ ఏంటిదంటే సింపుల్ అనమాట. ప్రింట్ అని పెట్టేసి రౌండ్ బ్రేస్ పెట్టేసి దాంట్లో డబుల్ కోట్స్ పెట్టేసి మీరు ఏదైతే డెవలప్ చేయాలనుకుంటున్నారో ఆ డెవలప్ చేయాల్సిన ఏదైతే ఉందో ఆ కంటెంట్ అనేది కనుక ఇచ్చేసారనుకో వెంటనే ఏమైపోయిందంటే మీరు క్రియేట్ చేయాలనుకున్న ప్రతిదీ కూడా ఏమవుతుందంటే క్రియేట్ అవ్వడం అనేది జరిగిపోతుంది అనమాట. ఇలా మనం ఏం చేస్తామంటే ఇలా పైథాన్లో ఏదైతే ఉందో మనం ఫస్ట్ ప్రోగ్రామ్ చేద్దాం అనుకున్నాం కదా, ఆ ప్రోగ్రామ్ అనే దాన్ని ఏం చేస్తారంటే పైథాన్ యూజ్ చేసి రాసేటప్పుడు ఇలా క్రియేట్ చేయడం అనేది చేస్తారనమాట. ఇలా రాసేటప్పుడు మనం ఏం చేస్తామంటే బోల్డ్ అండ్ పాసిబుల్ మిస్టేక్స్ అనేవి చేస్తూ ఉంటారనమాట. అందరూ కామన్గా చేసే మిస్టేక్ ఏంటిదంటే ఈ ప్రింట్ అనేది రాయాలి కదా సింటాక్లో, ఆ ప్రింట్ అనేది రాసేటప్పుడు క్యాపిటల్ పి అనేది రాసేసాం అనమాట. ఈ క్యాపిటల్ పి అనేది రాసేసేసి నేను ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు ఏమైందో చూడు, ఏమైంది అంటే అప్పుడు మనకి ఏమైందంటే ఒక ఎర్రర్ అనేది వచ్చిందనమాట. ఏమని వచ్చింది, ట్రేస్ బ్యాక్ అనేది వచ్చేసేసి మనకి ఏమొచ్చిందంటే ప్రింట్ అనేది నేమ్ అనేది నాట్ డిఫైన్, అంటే నువ్వు ఏదైతే రాసావో ఆ నేమ్ అనేది ప్రింట్ అవ్వదు. ఆ నేమ్ అనేది అసలు నేను ఈ పైథాన్ లాంగ్వేజ్లో ఏం చేయగలనంటే క్రియేట్ చేయలేను, డిఫైన్ చేయలేను అని దాని మీనింగ్ చెప్పింది. అంటే మనం ప్రోగ్రామింగ్ రాసేటప్పుడు మనం ఏం చేయాలంటే ప్రింట్ అనే వర్డ్ని ఎప్పుడు కూడా ఏం చేయాలంటే స్మాల్ లెటర్సే యూజ్ చేయాలి. ఇప్పుడు నేనేం చేశానంటే ఈ పి అనే స్మాల్ తీసేసి క్యాప్స్ తీసేసి నేనేం చేశానంటే స్మాల్ లెటర్ ఇచ్చేసి చూసేసాను. అప్పుడు ఏమైందో చూడు, మన ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఆ ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వడం అనేది జరిగిందనమాట. అంటే మనం ఏదైతే పైథాన్ లాంగ్వేజ్లో మనం రాస్తున్నామో ఆ రాసేసేటప్పుడు ప్రింట్ అనే వర్డ్ని మనం ఏం చేయాలంటే ఎప్పుడు కూడా ఏం చేయాలంటే స్మాల్ లెటర్సే ఉండేటట్లు చేయాలన్నమాట. అలా చేయకపోతే ఏమైందంటే వాట్ కైండ్ ఆఫ్ ఎర్రర్, ఏదైతే ఎర్రర్ వస్తుందో ఆ ఎర్రర్ అనేది మీరు చూసేస్తారు. ఎందుకు ఆ ఎర్రర్ని మీకు చెప్పాను అంటే ఎప్పుడైతే మనం డీబగ్గింగ్ అనేది స్కిల్ అనేది మనకి మోర్గా ఉన్నప్పుడు మాత్రమే మన కెరీర్ గ్రోత్ అనేది ఉంటుందని చెప్పాను. ఎప్పుడైతే మనం పెద్ద బీభత్సమైన లైన్స్ ఉంటాయి అన్నమాట ఏదైనా ఒక అప్లికేషన్ డెవలప్ చేయాలంటే దానిలో మనం చేసేది ఎక్కడ మిస్టేక్ చేసామో తెలుసుకోవాలంటే ఆ ఎర్రర్కి మీనింగ్ తెలుసుకున్నప్పుడు మాత్రమే కదా మన అందరం కూడా ఈజీగా గ్రో అయ్యేది. అంటే మనం ఏదైతే సింటాక్ రాస్తున్నామో ఆ సింటాక్లో ఏ ఎర్రర్స్ వస్తాయి వాటిని ఎలా రెక్టిఫై చేయాలో మనం తెలుసుకున్నప్పుడు మాత్రమే కదా మన కెరీర్ అనేది చాలా బాగా ఉండేది. అందుకోసం మనం ఏం చేసేస్తామంటే ఒకేసారి మనం నేర్చుకునే ప్రతిదీ కూడా మనం ఏం చేస్తున్నామంటే ఎలా రాస్తే ఏమైద్ది, దానికి ఏ ఎర్రర్ అనేది వస్తుంది అనేది ముందల నుండి మనం చూసుకొని నేర్చుకోవడం ద్వారా ఏమవుతుందంటే మనం ఇంకొంచెం జాగ్రత్తగా అనే దాన్ని ఏం చేయొచ్చు అంటే ఆ లాంగ్వేజ్ని ఈజీగా అర్థం చేసుకోవచ్చు అనమాట. అందరూ చేసే పాసిబుల్ మిస్టేక్ ఏంటంటే ప్రింట్ అనేది రాసేటప్పుడు క్యాప్స్ లెటర్ అనేది యూజ్ చేయడం ద్వారా ఏమవుతుందంటే ఆ ఎర్రర్ అనేది రావడం అనేది జరుగుతుంది అనమాట. అలానే సపోజ్ దట్ మనం ఏం చేసామంటే వీటిలో ఉన్న ఒక రౌండ్ బ్రేస్ అనేది తీసేసి నేను ఏం చేశానంటే కోడ్ని ప్లే అరౌండ్ చేసి చూసేసాను. అప్పుడు ఏమైందో చూడు, మనం ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఆ ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వడం అనేది జరిగిందనమాట. అంటే మనం ఏదైతే సింటాక్లో రాసామో ఆ సింటాక్లో ఏదైతే ఎర్రర్ వస్తుందో ఆ ఎర్రర్ అనేది మనం ఏం చేయాలంటే స్మాల్ లెటర్సే ఉండేటట్లు చేయాలన్నమాట.
అప్పుడు కూడా మనకి ఏమవుతుందంటే మన ప్రోగ్రామ్ అనేది రావడం అనేది తప్పు వస్తుంది అనమాట. ఎప్పుడైతే మనం రౌండ్ బ్రేస్ అనేది తీసేస్తామో అప్పుడు మనకి ఏం చేస్తుందంటే ఒక ఎర్రర్ అనేది చూపిస్తుంది అనమాట. రౌండ్ బ్రేస్ చూసేసి వాజ్ నెవర్ క్లోజ్డ్ అంటే ఏమైంది, మీరు రౌండ్ బ్రేస్ అనేది క్లోజ్ చేయలేదురా బాబు, అందుకోసం నేను ఈ ప్రోగ్రామ్ అనే దాన్ని నేను ఎగ్జిక్యూట్ చేయలేదురా అనే ఒక ఎర్రర్ వస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలి, వెంటనే వెళ్ళేసి రౌండ్ బ్రేస్ ని క్లోజ్ చేసేసి ప్లే అరౌండ్ చేసి చూసేసామనుకో, అప్పుడు ఏమవుతుందంటే మనం ఏదైతే ఎర్రర్ చేసేసామో, బగ్ అనేది చేసేసామో, ఆ బగ్ అంతా కూడా ఏమవుతుందంటే రెక్టిఫై అనేది జరుగుతుంది అనమాట. సపోజ్ దట్ మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు మనం ఏం చేసామంటే దీంట్లో డబుల్ కోట్స్ అనే దాన్ని పెట్టడం మర్చిపోయాను అనమాట. డబుల్ కోట్స్ ఏవైతే ఉన్నాయో ఈ డబుల్ కోట్స్ పెట్టడం మర్చిపోయేసి ప్రోగ్రామ్ రాసేసాను అనమాట హడావిడిగా. అప్పుడు ఏమవుతుందో చూద్దాం. అప్పుడు కూడా ఏమవుతుందంటే అప్పుడు కూడా మనకు ఒక ఎర్రర్ అనేది వచ్చిందనమాట. అప్పుడు ఏమని వచ్చిందంటే ఇన్వాలిడ్ సింటాక్ అనేది వచ్చిందనమాట. అంటే నువ్వు రాసిన సింటాక్ ఏదైతే ఉందో ఆ సింటాక్ అనేది కరెక్ట్ కాదురా బాబు, ఆ కరెక్షన్ అనేది ఏదైతే ఉందో ఆ కరెక్షన్ అనేది ఒకసారి చెక్ చేసుకోరా బాబు అని చెప్పాడు అనమాట. ఓకేనా? ఓకే దెన్ అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడికి వెళ్ళి మనం ఏం చేస్తామంటే ఏదైతే సింటాక్ లో మనం ఏం చేసేసాం అక్కడ ఇన్వాలిడ్ సింటాక్స్ పర్హాప్స్ యూ ఫర్గాట్ ఏ కోమా అని ఇచ్చాడు అనమాట. అంటే మనం కామాస్ అనేవి పెట్టడం తప్పు చేసాము రా బాబు అని చెప్పాడు అనమాట. అంటే అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడికి వెళ్ళి మనం ఏం చేయాలంటే ఈ కామాస్ ఏవైతే ఉన్నాయో ఈ కామాస్ ఏమంటారంటే డబుల్ కోట్స్ అంటారు అనమాట. ఈ డబుల్ కోట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డబుల్ కోట్స్ అనే వాటిని చేయడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఆ టైప్ ఆఫ్ ఎర్రర్ ని మనం ఏం చేయొచ్చు అంటే డీబగ్గింగ్ అనేది చేయొచ్చు అనమాట. అలానే మనం ఒక్కొక్కసారి మనం ఏం చేస్తామంటే ఈ ప్రింట్ రాసేటప్పుడు నేను ఏం చేశాను అంటే స్పెల్లింగ్ మిస్టేక్ రాశాను అనమాట. పిఆర్ఎన్టీ అని రాశాను. పిఆర్ఐఎన్టీ రాయిపోయి నేను పొరపాటు ఏం చేశాను పిఆర్ఎన్టీ అని రాసేసాను. అప్పుడు కూడా నాకు ఏమొస్తుందంటే ఇన్వాలిడ్, నేను ఏదైతే రాశానో అది ఏమవుతుందంటే ఆ ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ కాదు. అప్పుడు ఎర్రర్ కనుక చూసారు నాకు ఏమని వస్తుందంటే నేమ్ ఎర్రర్ అని వస్తుంది. మీరు ఏదైతే పిఆర్ఎన్టీ అని రాశారో ఆ ప్రింట్ అనేది తప్పు రాశారా బాబు, దాన్ని రాయాలి అంటే మీరు ఏం చేయాలంటే పిఆర్ఐఎన్టీ అనేది కనుక యూజ్ చేసినప్పుడు మాత్రం ఏమైందంటే అది ఎగ్జిక్యూట్ అనేది అయ్యిద్ది అని చెప్తారు అనమాట. అప్పుడు మనకేమొస్తుందంటే ఆ ఎర్రర్ని చూడంగల మనం ఏం చేస్తామంటే అక్కడ మన ఎర్రర్ని కరెక్షన్ చేసేసుకొని బగ్ని అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇలా రెక్టిఫికేషన్ అనేది చేయడం ద్వారా మనం ఏం చేస్తామంటే ఈజీగా మనం ఏం చేయొచ్చు అంటే మన ఎర్రర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎర్రర్స్ అన్నిటిని కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఇలా పాసిబుల్గా మనం చేసే మిస్టేక్స్ అన్నిటిని కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా అనేది మనం ఏం చేయొచ్చు అంటే క్లియర్ అనేది చేయొచ్చు అనమాట. ఓకేనా? అందుకోసం మనం అందరం కూడా ఏం చేసాము, ఇంత హలో వర్డ్ అంటే ఒక ప్రోగ్రామ్ రాయాలి అనుకున్నప్పుడు చాలా ఈజీగా ఈ పైథాన్ లాంగ్వేజ్ని యూజ్ చేసేసి చాలా ఈజీగా మనం అనేది వర్క్ చేయడం అనేది ఎలా చేస్తాం అనేది మీ అందరూ కూడా నేర్చేసుకున్నారా? ఏమన్నా డౌట్స్ ఉన్నాయా ఇలా చేయడంలో? ఓకే డన్. ఇప్పుడు దాకా మనం ఏదైతే చెప్పుకున్నామో ఈ చెప్పిందంతా కూడా ఒకసారి సమ్మరైజ్ చేసేసుకొని టుమారో సెషన్లో మనం ఏం చేద్దామంటే పైథాన్తో మనం ఏం చేస్తామంటే ఇంకా వర్క్ చేయడం అనేది చేస్తాం. దాంట్లో క్యాలిక్యులేటర్గా ఎలా వర్క్ చేస్తాం, క్యాలిక్యులేషన్స్ ఎలా చేస్తాం అనే దాన్ని ఇంకా రిమైనింగ్ ద పార్ట్స్ అన్నిటిని కూడా ఏం చేద్దామంటే రేపటి నుండి ఇంకొంచెం ఫాస్ట్ అప్ అనేది చేసేద్దాం. ఓకేనా? ఓకే డన్. ఈ రోజు మనం ఏదైతే నేర్చేసుకున్నామో ఆ నేర్చుకున్న మొత్తాన్ని కూడా ఏం చేద్దామంటే ఈ రోజు సెషన్లో ఒకసారి సమ్మరైజ్ చేసేసుకొని ఫినిష్ చేసేసుకుందాం. ఓకే డన్. ఆల్రెడీ బేసిక్స్ అనేది లాస్ట్ సెషన్లో కూడా చెప్పాను కాబట్టి ఈ రోజు పైథాన్ అనే దాని గురించి చెప్పాను అనమాట. పైథాన్ అనేది ఏంటిదంటే పైథాన్ అనేది ఒక వర్సటైల్ లాంగ్వేజ్. అంటే వర్సటైల్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే ఈ పైథాన్ అనే దాన్ని సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో బోల్డ్ అన్ని డొమైన్స్లో యూజ్ చేస్తారు కాబట్టి ఈ పైథాన్ అనే దాన్ని వర్సటైల్ లాంగ్వేజ్ కాబట్టి దీన్ని నేర్చుకోవడం ద్వారా మనకి ఏమవుతుందంటే మన కెరీర్ అనేది చాలా గ్రోయింగ్ అనేది ఉంటుందన్నమాట. అందుకోసం పైథాన్ అనేది చాలా వాల్యుబుల్ పాపులర్ లాంగ్వేజ్ కాబట్టి అందుకని మనం నేర్చుకుందామని డిసైడ్ అయిపోయాం. ఈ పైథాన్ అనే దాంతో మనం వర్క్ చేయడం అనేది ఎలా అంటే ఈ పైథాన్ అనేది నేర్చుకోవాలంటే పైథాన్ అనేది చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. ఎందుకు మనం పైథాన్ ఈజీగా నేర్చుకోవచ్చు అంటే పైథాన్లో మనం రాసే కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ అనేది ఏదైతే మనం వర్క్ చేద్దాం అనుకుంటున్నామో ఆ కోడ్ అంతా కూడా ఎలా ఉంటుందంటే మినిమల్ చిన్న కోడ్లే మనం యూజ్ చేస్తాం కాబట్టి అందుకని పైథాన్ నేర్చుకోవడం అనేది చాలా ఈజీ అనమాట. అలానే ఈ పైథాన్ యొక్క సింటాక్స్ అనేది కూడా చాలా ఈజీగా ఉంటుంది. దాన్ని ట్రబుల్ షూట్ చేయడం అనేది కూడా ఎలా ఉంటుంది అంటే చాలా ఈజీగా ఉంటుంది. ఎలా అనేది మీరందరూ కూడా చూసేశారు కాబట్టి దాని ద్వారా పైథాన్ అనేది చాలా ఈజీగా వచ్చేసింది. అలానే మనం ఈ రోజు సెషన్ ఇంకొకటి కూడా నేర్చుకున్నాం అనమాట. ఏం నేర్చుకున్నాం అంటే పైథాన్ యూజ్ చేసేసి ఒక ప్రోగ్రామ్ రాయాలి అంటే దాని సింటాక్స్ ఎలా ఉంటుంది అనేది రాసేసేసాం అనమాట. ఎలా ఉంటుందంటే ఏదైనా ఒక టెక్స్ట్ని కనుక మనం క్రియేట్ చేయాలి అనుకున్నప్పుడు ఈ పైథాన్ యూజ్ చేసి రాయాలి అనుకో దానికి ఒక సింటాక్స్ ఉందన్నమాట. ఏంటిది అంటే ప్రింట్, పిఆర్ఐఎన్టీ ప్రింట్ అని రాసేసి దాని పక్కన ఏం చేస్తున్నాం అంటే రౌండ్ బ్రేస్ పెట్టి ఏదైతే మనం టెక్స్ట్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ టెక్స్ట్ లోపల క్రియేట్ చేయాలనుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే రౌండ్ బ్రేస్ లోపల డబుల్ కోట్స్ పెట్టేసి
ఆ డబుల్ కోట్స్ లోపల మనం ఏం చేయాలంటే ఏదైతే మనం టెక్స్ట్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ టెక్స్ట్ రాసినప్పుడు మాత్రం ఏమవుతుందంటే మనం రాసే ఏదైతే ఉందో టెక్స్ట్ ఆ టెక్స్ట్ అనేది క్రియేట్ అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. అలానే మనం ఇప్పుడు దాకా మనం ఏం చేసేసాం, బోల్డ్ అన్ని లాంగ్వేజెస్లో మనం ఏం చేసాం, వర్క్ చేసేసాం కదా. అలానే మనం ఏం చేసాం, ఇంతకు ముందు ఫ్రంట్ ఎండ్ అనేది నేర్చుకోవాలనుకున్నాం అనుకో, అప్పుడు మనం ఏం చేసేసాం, సేమ్ టెక్స్ట్ ఏదైతే ఉందో హలో వరల్డ్ అనేది క్రియేట్ చేయాలనుకో, అప్పుడు మనం ఏం చేసేసాం, ఇక్కడికి వెళ్ళేసేసి H1 అని పెట్టేసేసి రౌండ్ బ్రేసెస్ ఇచ్చే తర్వాత మనం ఏం చేసాము, హలో వరల్డ్ అనేసి రాసేసామా లేదా. ఇలా రాసేసి మనం ఏం చేసాం, ప్లే అరౌండ్ చేసి చూడగా ఏమైంది, హలో వరల్డ్ అనేది వచ్చేసేసింది. అలానే మనం పైథాన్ యూజ్ చేసి రాయాలనుకున్నాం అనుకో, సేమ్ హలో వరల్డ్ అనేది మనం ఒక టెక్స్ట్ అనేది క్రియేట్ చేయాలంటే HTML లో మనం ఏం చేసేసాము, H1 అనే ట్యాగ్ తీసేసుకొని అక్కడికి వెళ్ళి మనం రాయాల్సిన టెక్స్ట్ ఏదైతే ఉందో అది ఇచ్చేసేసి కనుక ప్లే అరౌండ్ చేస్తే అప్పుడు ఏమైందంటే మనకి హలో వరల్డ్ అనే టెక్స్ట్ అనేది ప్రింట్ అయింది అనమాట. ఇదే టెక్స్ట్ ని మనం పైథాన్ లాంగ్వేజ్ని యూజ్ చేసి క్రియేట్ చేయాలనుకో, అప్పుడు మనం ఏం చేసేసాము, ప్రింట్ అని రాసేసేసి ఆ ప్రింట్లోకి వెళ్ళేసి మనం ఏం చేసాం, ప్రింట్ అని రాసి దాని పక్కన ఏం చేసాము, రౌండ్ బ్రేసెస్ అని పెట్టేసేసి ఆ రౌండ్ బ్రేసెస్లో ఏం చేసాం, డబుల్ కోట్స్ అని పెట్టేసేసి ఆ డబుల్ కోట్స్ లోపల మనం ఏం చేసాం, హలో వరల్డ్ అని రాసేసి ప్లే అరౌండ్ చేసి చూసాం అనుకో, అప్పుడు మనకి ఏమైందో చూడు, హలో వరల్డ్ అనే టెక్స్ట్ అనేది రావడం అనేది జరిగిపోయింది అనమాట. అంటే ఎస్క్యూఎల్లో రాసేటప్పుడు HTML లో రాసేటప్పుడు ఎలా అయితే కష్టంగా ఉందో దానికంటే ఇంకా ఈజీగా రాయడానికి మనం ఏం చేసామంటే ఈ పైథాన్తో ఇంకా ఈజీగా రాసేయచ్చు అనమాట. అందుకోసం అందరూ ఇంత పాపులర్, ఇంత ఈజీగా ఉంటుంది కాబట్టి అందుకోసం ఏం చేశారంటే ఈ పైథాన్ అనే దాన్ని నేర్చుకోవడం అనేది పెద్ద కష్టమేం కాదు, చాలా చాలా ఈజీగా అనేది మనం కంప్లీట్ చేయవచ్చు అనమాట. అందుకని మీరందరూ కూడా ఎవ్వరు కూడా ఏం చేస్తారంటే రేపటి నుండి ఎవ్వరు కూడా ఒక్క సెషన్ కూడా మిస్ అవ్వద్దు. ఎందుకంటే మీరు ఏ రోజైతే మీరు మిస్ అవుతారో ఆ రోజు నుండి తర్వాత చెప్పే ఏ సెషన్ కూడా మీ అందరికి ఎవ్వరికి కూడా అర్థం కాదనమాట. అందుకని ఇదంతా మీ అందరికీ తెలుసు కాబట్టి ఎవ్రీడే 6 PM కల్లా మీరందరూ కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట. అందుకని ఎవ్రీడే సెషన్ అనేది ఉంటుంది. మీ అందరికి కూడా ఏం చేస్తానంటే లింక్ అనేది ప్రతిరోజు షేర్ చేస్తాను. ప్రతిరోజు సెషన్ ఉందా లేదా అనేది కూడా ప్రతిరోజు కూడా మీకు ఏమవుతుందంటే నోటిఫికేషన్ అనేది వస్తుంది. దాన్ని చూసేసి ఎగ్జాక్ట్ టయానికి మీరందరూ కూడా జాయిన్ అయిపోండి. ఓకేనా. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ హ్యావ్ ఏ గ్రేట్ డే అండ్ బై బై.